హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం టాకో పీస్ ఒరిజినల్ సిన్ సీజన్ 1 కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు రావాల్సిందే సమ్మర్ గోస్ట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ ఈవినింగ్ అయితే పోస్ట్ పోన్ అయింది బికాస్ కొన్ని కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక ఆక్టోబస్లా ఉన్న జీవిని చూపిస్తారనమాట. నిజానికి అదొక ఏలియన్, దాని పేరు టొకోపి. అది ఇంకొక గ్రహం, ఏలియన్ గ్రహం నుంచి వచ్చి ఉంటుంది. దాని ప్లానెట్ పేరు హ్యాపీ ప్లానెట్. దానికి ఉండే ఒకే లక్ష్యం ఏమిటి అంటే యూనివర్స్లో హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడం. సో దాని దగ్గర డిఫరెంట్ గ్యాడ్జెట్స్ కూడా ఉంటాయి. అది ఆ గ్యాడ్జెట్స్ని యూజ్ చేసుకొని ప్రపంచం మొత్తంలో హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయాలనుకుంటుంది. అది ఆ పని మీదే ఈ భూమి మీద కూడా వచ్చింటుంది అనమాట. కాకపోతే దానికి ఎక్కువ ఆకలిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని టైంలో ఫుడ్ కోసం వెతుకుతూ ఉండగానే తనకు సిజుకా అనే ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి చాలా సాడ్గా ఉంటుంది చూడడానికి. ఆ అమ్మాయి మన టాకోపిని చూసి కొద్దిగా అట్రాక్ట్ అవుతుంది అనమాట. చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది. అది ఆక్టోబస్ షేప్లో ఉంటుంది, ఒక బొమ్మలాగా. అది ఆకలితో ఉందని తెలుసుకొని దానికి ఒక బ్రెడ్ ముక్క ఇస్తుంది అనమాట. సో సుజుకా ఇచ్చిన బ్రెడ్ ముక్కను హ్యాపీగా తినేసి తనకు హెల్ప్ చేసినందుకు ఆ ఫేవర్కి ఏదైనా రిటర్న్ చేయాలనుకుంటుంది. సో తన దగ్గర ఉండే డిఫరెంట్ గ్యాడ్జెట్స్ని చూపించి అందులో ఒక రింగ్ గ్యాడ్జెట్ని తనకి ఇస్తుంది అనమాట. ఆ రింగ్ గ్యాడ్జెట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనుషులు ఎవరైనా సరే దాన్ని పెట్టుకొని గాల్లో ఆకాశంలో పక్షిలాగా ఎగరచ్చు అనమాట. సో అలా ఎగిరితే సుజుకా హ్యాపీగా ఉంటుందని మన టొకోపి అనుకుంటుంది. కాకపోతే సుజుకా మాత్రం అది తనకి ఏం అవసరం లేదు, ఆ రింగ్ తన దగ్గర ఉండడం ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తుంది అనమాట. మన టొకోపికి మాత్రం అర్థం కాదు ఎందుకు అంత చిన్న వయసులోనే తను అంత డిప్రెస్గా ఉంది, అలాగే ఎందుకు అంత సాడ్గా ఉందని. అలాగే మన టొకోపి తను చూసి ఒకటి నిర్ణయించుకుంటుంది. ఏదేమైనా సరే తను ఈ ప్లానెట్ వదిలి వెళ్ళేలోపు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కసారైనా టొకోపి నవ్వుతూ ఉండడం తను చూడాలనుకుంటుంది, మనస్ఫూర్తిగా నవ్వడం అనమాట. అదే తన లక్ష్యంగా పెట్టుకుంటుంది టొకోపి. కాకపోతే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే సుజుకా బట్టలు, తన ఫేస్, అలాగే తన బ్యాగ్ వేసుకుంటుందో స్కూల్ బ్యాగ్, ఆ బ్యాగ్ చూడడానికి ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది బహుశా తన స్కూల్లో ఎవరో బులీ చేస్తున్నారు అని. లైక్ బులీ అంటే ఏడిపించడం అనమాట. కాకపోతే అది ఎంత ఎక్స్ట్రీమ్లో ఉందనే విషయం ఇప్పుడు మనకు తెలియదు, తర్వాత ఎపిసోడ్ చూస్తూ ఉండగానే మనకు అర్థమవుతుంది. కాకపోతే టాకోపి దృష్టిలో ఒకటే అనమాట, ఎవరు ఎవరిని అనవసరంగా బులీ చేయరు. ఎందుకంటే తను ఏ ప్లానెట్ నుంచి వచ్చిందో ఆ ప్లానెట్లో హ్యాపీనెస్ ప్లానెట్, నేను చెప్పినట్టుగానే అక్కడ అందరూ హ్యాపీగానే ఉంటారు, అనవసరంగా ఎవరు ఇంకొకరిని ఇబ్బంది పెట్టరు. సో అలాంటి ఒక ప్లేస్లో ఈ బులీ అనే కాన్సెప్టే వాళ్ళ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. సో తన దృష్టిలో ఏమనుకుంటుంది, ఏ జంతువు ఇంకొక జంతువుని అనవసరంగా చంపదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకని మనిషి ఇంకొకరిని బాధ పెడతారు. సో తన కూడా జస్ట్ తన ఫ్రెండ్స్తో ఆడుకొని వచ్చి ఉంటుంది, అందుకే అలా టైర్డ్గా ఉందని మన టొకోపి కూడా అనుకుంటుంది అనమాట. సో తర్వాత ఎవ్రీడే వాళ్ళిద్దరూ కలుస్తూ ఉంటారు. ఇలా డే బై డే జరుగుతూ ఉంటుంది. డే 2లో ఒక గ్యాజెట్, డే 3లో ఒక గ్యాజెట్, డే 4లో ఒక గ్యాజెట్, ఇలా డిఫరెంట్ గ్యాజెట్స్ని తను యూజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక రోజు తన దగ్గర ఉన్న ఇంకొక గ్యాజెట్ వచ్చేసి కెమెరా అనమాట, హ్యాపీ కెమెరా. దాంతో ఒక ఇన్స్టెంట్ కెమెరా. అది నువ్వు ఫోటో ఇప్పుడు తీసావంటే నెక్స్ట్ మినిట్ నీకు ఆ ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ కెమెరాని యూజ్ చేసుకొని వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఫోటో తీసుకుంటారు. సో ఇక్కడ డేస్ ఎందుకు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే ఈ డేస్ అనేటివి తర్వాత ఈ ఎపిసోడ్లోనే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో కాబట్టి దీన్ని బాగా గమనించుకోండి. తర్వాత డే 6లో వచ్చేసి మన టొకోపి ఉంటుంది కదా, తను సుజుకితో మాట్లాడుతున్నప్పుడు సుజుకి చెప్తుంది, నువ్వు మా ఇంటికి రా, నేను ఈరోజు అక్కడే డిన్నర్ చేద్దామని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. టొకోపి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం తన ప్లానెట్కి వచ్చిన తర్వాత ఒక మనిషి ఇంటికి వెళ్తున్నందుకు. సో వాళ్ళ ముగ్గురు అంటే మన సుజుకి దగ్గర ఒక పెట్ డాగ్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తారు. తన ఇంటికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట సుజుకి అనేది ఫైనాన్షియల్ గాను, మెంటల్ గాను, అలాగే ఫిజికల్ గాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది అని. ఇక్కడే తన సుజుకి యొక్క బ్యాక్ స్టోరీ మనకు కొద్దిగా తెలుస్తుంది. సుజుకి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డివోర్స్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళతో లేరు. అలాగే వాళ్ళ అమ్మ వచ్చేసి ఎస్కార్ట్గా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఆవిడకి డిఫరెంట్ అఫైర్స్ ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో తను సుజుకిని సరిగ్గా కేర్ చేయదు. దానివల్ల తన చుట్టూ ఉన్న పిల్లలందరూ తన హెయిర్ చేస్తే తను ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు తను ఉన్న స్థితికి కారణం అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురు బోన్ చేసి బయటకు వెళ్తారనమాట. ఇక్కడే మన సుజుకి టొకోపితో ఇలా అంటుంది, నా లైఫ్లో ఎప్పుడు ఏది ఎక్కువ హ్యాపీనెస్ నాకు ఇవ్వలేదు, కాకపోతే నా దగ్గర ఎప్పటి వరకు అయితే నా చాపీ ఉంటుందో, చాపీ అంటే తన పెట్ డాగ్ అనమాట, ఆ డాగి ఉన్నంత వరకు తన లైఫ్లో తన దగ్గర ఒక హోప్ ఉంది జీవించడానికి. సో అదే తనకి హ్యాపీనెస్ ఇస్తుంది, అలాగే స్ట్రెంగ్త్ ఇస్తుంది బతకడానికి అని చెప్తుంది అనమాట. ఇలా మాట్లాడుతున్నప్పుడే టొకోపి తనతో అంటుందన్నమాట, నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ ముఖంలో అతిపెద్ద నవ్వును చూస్తాను, నువ్వు ఎక్కువ హ్యాపీగా ఉండాలని నేను చేస్తాను, ఇది నా ప్రామిస్ అని చెప్తుంది అనమాట. అందుకు సుజుకి కూడా నవ్వుతూ సరేలే అని చెప్తుంది. సో ఈ సీన్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మినిట్లో మనకి ఇంకొక సీన్ చూపిస్తారనమాట. ఈ సీన్స్ ట్రాన్స్లేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన సుజుకా చాలా దెబ్బలు తగులుంటాయి తన బాడీ మీద, డిఫరెంట్ బ్రూసెస్ అనేవి ఉంటాయి. అలాగే తన చేతిలో చాపీ యొక్క కాలర్ ఉంటుందన్నమాట. సో తనని
గెటప్లో చూసిన టోకోపి మాత్రం అసలు ఏం జరిగిందో అర్థం కాదు. తను కనీసం ఊహించడానికి కూడా రెడీగా లేదు ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంతలా డామేజ్ చేస్తాడు, ఇంతగా బులీ చేస్తారని. ఎందుకంటే తన బ్రెయిన్లో అసలు బులీ అనే కాన్సెప్టే ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. అలాంటి టైంలో ఎవరైనా ఎందుకని ఇంకొక మనిషిని కొడతారు, ఎందుకని ఇంకొక మనిషిని డ్యామేజ్ చేయడానికి చూస్తారు అని తను ఆలోచిస్తూ ఉంటుంది. సో మనకు కూడా అర్థమయ్యేది ఏంటంటే బహుశా తన చాపీకి ఏమో అయింది. ఎందుకంటే ఆ కాలర్ అనేది నార్మల్గా కుక్కల మెల్లో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే దీనికి ఒక ఓనర్ ఉన్నాడు, ఇది స్ట్రీట్ డాగ్ కాదని తెలియడానికే వేస్తారనమాట. సో ఇప్పుడు చాపీ కాలర్ మాత్రమే తన చేతుల్లో ఉంది అంటే ఒకటి చాపీ చనిపోయి ఉండాలి, లేకపోతే ఎవరైనా తన నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి. కాకపోతే ఇంతకు ముందు సీన్లో మన సుజుకా చెప్పుంటుంది కదా చాపీ ఒక్కటే తన దగ్గర బతకడానికి రీజన్ అని. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది తను చాలా బాధలో ఉందని. కాకపోతే తనని సంతోషపరచాలని చెప్పి మన టోకోపి తనకి ఇక్కడ 7th డేలో ఒక గ్యాజెట్ అనేది చూపిస్తుంది అనమాట. హ్యాపీ గ్యాజెట్, దాని పేరే రిబ్బన్. అది చూడడానికి రిబ్బన్ చాలా లాంగ్గా ఉంటుంది. దాని స్పెషాలిటీ ఏంటి అంటే నువ్వు దాన్ని తీసుకొని ఏ ఇద్దరు మనుషుల్ని లైక్ టై చేసావంటే ఇద్దరు మనుషులకి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అలాగే వాళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ కూడా చాలాగా స్ట్రాంగ్ అవుతుంది. అదే ఆ గ్యాజెట్ యొక్క వాల్యూ. సో మన టోకోపి ఏమనుకుంటుందంటే బహుశా తను స్కూల్లో తన ఫ్రెండ్స్తో గొడవ పడుతున్నట్టుంది. సో దీన్ని వాళ్ళిద్దరికి టై చేస్తే తను హ్యాపీగా ఉంటుంది, తిరిగి తనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని మన టోకోపి అనుకుంటుంది. ఈవెన్ మన సుజుకి కూడా ఇంతవరకు ఒక గ్యాజెట్ని కూడా తీసుకొని ఉండదు. మన టోకోపి దగ్గర తనే ఫస్ట్ టైం ఈ గ్యాజెట్ని అడుగుతుంది అనమాట, నాకు కావాలి అని. కాకపోతే ఇక్కడే మన టోకోపికి వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తుంటుంది. సో నువ్వు ఏదైనా గ్యాజెట్స్ ఉన్నాయి అంటే దాన్ని యూజ్ చేస్తున్నావంటే జస్ట్ అప్పటికి మాత్రమే యూజ్ చేయి, దీన్ని ఎప్పుడు ఇంకొక వేరే స్పీషియస్ అలాగే మనుషులతో నువ్వు ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ హ్యాపీ గ్యాజెట్స్ మాత్రమే కాదు, వీటికి పవర్స్ కూడా ఉన్నాయి. సో మనుషులకి ఈ పవర్స్ తెలిసిందంటే వాళ్ళు దీన్ని బహుశా రాంగ్ వేలో తీసుకోవచ్చు, ఏదైనా రాంగ్గా చేస్తే అది మంచిది కాదు అని చెప్పుంటుంది. అందుకు అది కొద్దిగా హెసిటేట్ అవుతూ ఉంటుంది. అలాగే తన మైండ్లో ఇంకోటి కూడా ఉంటుంది, తను 7 days నుంచి డిఫరెంట్ గ్యాజెట్స్ అనేవి ఇస్తూ ఉంది. ఎప్పుడు సుజుకా తీసుకోలేదు, ఫస్ట్ టైం తనే ఒక గ్యాజెట్ అడుగుతూ ఉంది. సో తన ఫ్రెండ్షిప్ కోసమని తను ఇచ్చేస్తుంది అనమాట ఆ గ్యాజెట్. బట్ ఎందుకో తెలియదు తన మైండ్లో మాత్రం ఏదో రాంగ్ జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి సుజుకి ఇంటికి వెళ్తుంది టోకోపి. ఇక్కడే మన టోకోపికి అలాగే మనకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. తను ఏదైతే రిబ్బన్ ఇచ్చి ఉంటుందో ఆ రిబ్బన్తోనే మన సుజుకి తన ఇంట్లో ఉరేసుకొని ఉంటుందన్నమాట. జస్ట్ ఇమాజిన్ ఒక చిన్న పిల్ల లైఫ్లో ఎంత డిప్రెషన్కి గురైంటే తను చంపుకొని ఉంటుంది. ఇక్కడే మన టోకోపి మాత్రం ఒక కైండ్ ఆఫ్ షాక్కి గురవుతుంది అనమాట. తను ఈ ప్లానెట్కి వచ్చిందే హ్యూమన్స్ని హ్యాపీగా ఉంచడానికి, హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడానికి. అలాంటిది తన గ్యాజెట్ వల్ల ఒక మనిషి తన ప్రాణాన్ని తీసుకునింది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తన చావుకు కారణమైందనే విషయం తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఈవెన్ దో అది ఏలియన్ అయినా కూడా అది ఒక చిన్న బేబీ టైప్ మాదిరే అనమాట. సో అలాంటిది తన వల్ల ఒకరు చనిపోయారని తెలుసుకొని మన టోకోపి చాలా బాధపడుతుంది, చాలా ట్రై చేస్తుంది సుజుకా అక్కడి నుంచి బయటకు తీయడానికి. బట్ అప్పటికి సుజుకా చనిపోయి ఉంటుంది. కాకపోతే ఇక్కడే తను ప్రామిస్ చేసుకుంటుంది ఏదో ఒకటి చేసి నేను సుజుకాని బతికించాలి, తను హ్యాపీగా ఉంచాలి అని. అలాగే తను ఎంత గిల్ట్గా ఉందని మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక విషయం అర్థం చేసుకోవాలంటే అంత చిన్న వయసులో తను అంతగా ఏం చూసుంటుంది, అసలు తను చంపుకుంది అంటే అంత పెద్ద రీజన్ ఏమై ఉంటుంది అని. సో ఇక్కడే మనకి ఒక పెద్ద రీజన్ తెలుస్తుంది. సో ఇక్కడే టాకోపి వచ్చేసి తను ప్రామిస్ చేసుకుంటుంది ఎలాగైనా సరే తను తిరిగి సుజుకాని బతికించాలి, తన ఫేస్లో ఒక స్మైల్ని చూడాలి అని చెప్పి. ఇక్కడే తన దగ్గర ఉన్న కెమెరా గ్యాజెట్ ఏదైతే ఉంటుందో అందులో ఒక ఫోటో తీసుంటుంది అనమాట. దాని యూజ్ మనకు తెలుస్తుంది. మనం ఏదైతే లైక్ టైంని అందులో క్యాప్చర్ చేసి ఉంటామో తిరిగి మనం ఆ టైంలోకి వెళ్ళగలం అనమాట, ఆ టైం అలాగే ఎగ్జాక్ట్ మినిట్స్లోకి. సో మన టోకోపి కూడా ఆ టైంలోకి వెళ్ళి మన సుజుకాని ఫాలో అవుతుంది. తనతో చాలా మాట్లాడుతుంది. ఈసారి తన డిప్రెషన్కి రీజన్ తెలుసుకోవాలని, ఎలాగైనా తను హ్యాపీగా ఉంచాలని అనుకుంటుంది. ఈవెన్ తన స్కూల్కి కూడా తను ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి కనిపించకుండా లైక్ హైడ్గా ఉంటుంది. సో ఓన్లీ సుజుకాకు మాత్రమే తను కనిపించేలా ఉంటుంది. సో తనేమనుకుంటుంది బహుశా సుజుకా స్కూల్లో వచ్చేసి సరిగ్గా ఫుడ్ తినదు, అలాగే సరిగ్గా హోంవర్క్ చేసి ఉండదు, అందుకే తన ఫ్రెండ్స్ తన టీచరు తనని తిట్టుని ఉంటారు అనుకొని తను ఈవెన్ క్వశ్చన్స్ తన టీచర్ ఏదైనా ఆ క్వశ్చన్ అడిగితే అందుకు ఆన్సర్ కూడా తనకు చెప్పడానికి హెల్ప్ చేస్తుంది. తన బులీస్ ఎవరైతే ఉంటారో సుజుకా బులీస్ వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. సుజుకా ఏంటి సడన్గా ఇంత తెలివిదానిలా ప్రవర్తిస్తుంది, తనకు ఆన్సర్స్ తెలుసా అని అందరూ షాక్ అయిపోతారనమాట. కాకపోతే ఇక్కడ టోకోపి కూడా కొద్దిగా షాక్ అవుతుంది, ఎందుకంటే సుజుకా విషయంలో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. తను దేన్నైతే చిన్న గొడవలు అనుకుంటుందో అది గొడవలు కాదు, నిజంగానే ఇంకొకరు తను బులీ చేస్తున్నారని చూసి తను చాలా బాధపడుతుంది. కాకపోతే ఇంత చూసినా కూడా మన టోకోపి మైండ్లో ఒకటే ఉంటుందన్నమాట, ఎందుకంటే తన బులీని పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. తనేమనుకుంటోంది బహుశా సుజుకా అలాగే మారినా ఎవరైతే ఉంటారో లైక్ ఇక్కడ ఒక ఎల్లో కలర్ హెయిర్ అమ్మాయిని చూపిస్తారనమాట.
తను మన సుజుకి యొక్క క్లాస్మేట్. తను ఎక్కువగా బులీ చేస్తూ ఉంటుంది. సో మారినా అలాగే సుజుకా ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు. బహుశా అందుకే తను ఏదైనా గొడవ వచ్చి ఉంటుంది. ఆ కారణంతోనే ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారని అనుకుంటూ ఉంటుంది. తనకు రియల్ రీజన్ తెలియదు. టొకోపి ఏం చేస్తుంది అంటే సుజుకా దగ్గరకు వెళ్ళి, సుజుకా నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చెయ్యి, మారినాతో తను నీకు ఫ్రెండ్ అయిపోయింది అంటే ఇక తను నేను ఇబ్బంది పెట్టదని చెప్తుంది అనమాట. తను ఎంత కన్విన్స్ చేసినా మన సుజుకా మాత్రం తన దగ్గరకు వెళ్ళదు. ఎందుకంటే తనకు తెలుసు తను ఎప్పుడు తన ఫ్రెండ్ కాదు, తన్ని బులీ చేస్తుంది తనే అని చెప్పి. సో ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటి అంటే తను చూస్తేనే మన సుజుకా భయపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మన టొకోపి కూడా అర్థం చేసుకొని నువ్వు వెళ్ళకపోతే పర్వాలేదు, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి తన దగ్గర ఉన్న ఒక హ్యాపీ గ్యాజెట్ని తీసి మన సుజుకా యొక్క DNA శాంపుల్ని తీసుకుని తనని కొత్త సుజుకాలా మారుతుంది అనమాట. సో తనేమనుకుంటుంది వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయాలి అంటే సుజుకా వెళ్ళి తనతో మాట్లాడితే అయిపోతుంది. సుజుకా రెడీగా లేదు కాబట్టి తన ప్లేస్లో నేను వెళ్తాను, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి తన కొత్త సుజుకాగా మారుతుంది. సో మన టొకోపి మారినా దగ్గరికి వెళ్తుంది అనమాట. తను ఏదో మాట్లాడలోపే మారినా ఒక్కసారిగా తన చెంప పగలగొడుతుంది అనమాట. ఒకటి కాదు రెండు కాదు, దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంటుంది. లిటరల్లీ కుక్కను కొట్టినట్టు కొడుతుంది అనమాట. తను ఏం మాట్లాడలేకపోతుంది. కాళ్ళతో తన్నడాలు అలాగే గుద్దడాలు ఇలా డిఫరెంట్గా తను అసాల్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. పాపం మన టాకోపి ఇదే ఫస్ట్ టైం ఒక తన్ని కొట్టడం అలాగే విక్టమైజ్ అవ్వడం ఎలా ఉంటుందో, బులి ఎలా ఉంటుందో తనకు తెలిసి ఉంటుంది అనమాట. సో తను మాట్లాడలేకపోతుంది. అంత నొప్పిని భరించలేక తిరిగి తన టైంలో వెనక్కి వెళ్తుంది. సో ఈసారి వెళ్ళినప్పుడు తన కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఎలా మారినా ఫేస్ చేయాలని. ఈసారి మారినా ఇంకా దరిద్రంగా కొడుతుంది అనమాట. ఒక పెన్సిల్ తీసుకొని తన కళ్ళలో పడడానికి ట్రై చేస్తుంది. సో వేరే దారి లేక మన టొకోపి వచ్చేసి గట్టిగా అరుస్తుంది అనమాట, హెల్ప్ అని. తన టీచర్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మారిన తను వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఇక్కడే మన టొకోపికి అర్థమవుతుంది నిజంగానే ఏ రేంజ్లో మన సుజుకి మీద బుల్లింగ్ జరుగుతుందని. సో తనని కొద్ది రోజులు తను కాపాడడానికి ట్రై చేస్తుంది. ఇక్కడే మనకి ఇంకొక విషయం తెలిసేది ఏంటి అంటే ఇప్పుడు మన టొకోపితో సుజుకి అంటుంది తన గత జీవితం కంటే ఇప్పుడు జరుగుతున్న రోజులు బాగానే ఉన్నాయి, తను హ్యాపీగానే ఉంది, ఇంతకు ముందంత సాడ్గా తనేం లేదు అని చెప్తుంది అనమాట టొకోపితో. టొకోపి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడే సుజుకి మాటల్ని బట్టి టొకోపి కూడా అర్థమవుతుంది ఇంతకు ముందు నుంచే తను మారిన సుజుకిని ఇలా బులీ చేస్తూ ఉందని. కాకపోతే సుజుకి ఇలా అంటుంది అనమాట, తన లైఫ్లో తనకున్న హ్యాపీనెస్ ఒక్క తన చాపీ మాత్రమే. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే టొకోపి తన లైఫ్లోకి వచ్చిందో తను ఇంకా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఇక్కడే తన చాపీ యొక్క బ్యాక్ స్టోరీ కూడా చెప్తుంది. చాపీని వచ్చేసి తన ఫాదరే ఇచ్చుంటాడు, సుజుకి వాళ్ళ ఫాదర్. ఎప్పుడైతే వాళ్ళిద్దరు డివోర్స్ అయిపోయి తను వెళ్ళిపోతూ ఉంటాడు, తన గుర్తుగా ఉండాలని తన కూతురికి ఒక కుక్కనిచ్చి వెళ్ళుంటాడు అనమాట. ఇక్కడే మారిన యొక్క బ్యాక్ స్టోరీ కూడా మనకు తెలుస్తుంది అనమాట. మారిన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని చూస్తుంది. సో వాళ్ళ అమ్మని చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే తను కొద్దిగా మెంటలీ అన్స్టేబుల్ అనమాట. అలాగే అందుకు రీజన్ కూడా ఉంటుంది. సుజుకి వాళ్ళ మదర్ ఎవరైతే ఎస్కార్ట్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళ ఎఫ్ఐఆర్ వచ్చేసి మారియా వాళ్ళ ఫాదర్తో ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరి కారణంగానే మారియా వాళ్ళ అమ్మ వచ్చేసి ఇలా మెంటల్ అన్స్టేబుల్ అయిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకానొక టైంలో వాళ్ళిద్దరూ విడిపోయే స్టేజ్ కూడా వస్తుందన్నమాట. సో తన ఫ్యామిలీ బ్రేక్ అవ్వడానికి కారణం సుజుకి వాళ్ళ అమ్మ కాబట్టి తను వాళ్ళ అమ్మని ఏం చేయలేక సుజుకి మీద ఆ కోపాన్ని అంతా చూపిస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఫ్యామిలీలో ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయంటే దానివల్ల మెంటలీ ఎక్కువగా పిల్లలే లైక్ అఫెక్ట్ అవుతారనమాట. కాకపోతే తను తన ఈ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ వేలో చూపించింది సుజుకా మీద. సుజుకాని బులీ చేస్తూ తను కొద్దిగా మెంటలీ సాటిస్ఫై అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్ గ్లిమ్సింగ్ కొంచెం చూపిస్తారనమాట. మన టొకోపి మన సుజుకి క్లాస్లో హెల్ప్ చేయడాన్ని. అక్కడ మాత్రం మన మయూరి కొద్దిగా చూసి కొద్దిగా కోపంగా రియాక్ట్ అవుతుంది తన వైపు. కానీ ఏమీ మాట్లాడదు సుజుకిని. సో సుజుకి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది, ఏమైంది దీనికి ఈరోజు నన్ను ఏమీ అనదా అనుకుంటుంది. తర్వాత ఆ రోజు నైటు మన సుజుకి అలాగే టొకోపి తన కుక్క చాపీని తీసుకొని బయటికి వాకింగ్కి వెళ్తారనమాట. వాకింగ్కి వెళ్తూ మళ్ళీ మాట్లాడుకుంటారు తన ఫ్యామిలీ గురించి. సుజుకి వచ్చేసి చెప్తూ ఉంటుంది, మా నాన్న అమ్మ నా చిన్నప్పుడే విడిపోయారు, నేను చాలా ట్రై చేశాను వాళ్ళిద్దరూ విడిపోకూడదని, కానీ అది జరగలేదు. నా చిన్నప్పుడు నేను ఇలా వాకింగ్ చేస్తూ మా నాన్నతో కలిసి వెళ్ళేదాన్ని, పైన స్టార్స్ చూసి ఎప్పుడు ఏదో ఒకటి కోరుకోమని చెప్పేవారు, అలాగే నేను కోరుకున్నాను. మా అమ్మ నాన్న విడిపోయేటప్పుడు నేను దేవుళ్ళని అలాగే స్టార్స్ని చాలా గట్టిగా కోరుకున్నాను, వాళ్ళిద్దరూ విడిపోకూడదు, ఎప్పుడు కలిసి ఉండాలి అని కోరుకున్నాను, కానీ అది జరగలేదు. ఆ నిమిషమే నాకు అర్థమైంది ప్రపంచంలో దేవుడు అనేవాడు అలాగే నక్షత్రాలు దేన్ని నమ్మకూడదు, ఇవన్నీ అబద్ధాలు అని నాకు తెలిసింది అని చెప్తుందనమాట. అక్కడ అనుకోకుండా మయూరి వస్తుందన్నమాట. వచ్చి వీళ్ళిద్దరి వైపు కొద్ది కోపంగా చూస్తుంది, కానీ ఏమీ మాట్లాడదు. ఫస్ట్ మన టొకోపి ఏమనుకుంటుంది, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది అని. అందుకు తను నవ్వుతూ
నీలాంటి ఒక హోర్ ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తుంది, ఈ టైంలో నువ్వు ఫ్యామిలీని విడగొట్టే పని కదా చేసేది మీ అమ్మలాగానే, ఏం ఎవరు దొరకలేదా నీకని కొద్దిగా సర్కాస్టియం వేలో మాట్లాడుతుంది అనమాట తన దగ్గరకు వచ్చి. తర్వాత వచ్చేసి తన డాగ్ని చూసి, నీ దగ్గర ఇంత మంచి డాగ్ ఉంది ఏంటి, ఇలాంటి బ్రీడ్ చాలా గొప్ప ఫ్యామిలీలో కదా ఉండేది, నీలాంటి ఒక హోర్ దీన్ని ఎలా మెయింటైన్ చేస్తుంది, అయినా నువ్వు ఒక పారాసైట్ లాంటివి, ఇంకొకరి మీద ఆధారపడి బతికేదానివి, నువ్వు మీ అమ్మలాగా ఒక స్లట్, నీలాంటి దగ్గర ఇంత మంచి డాగ్ ఉండడం మంచిది కాదు, నేను దీన్ని నీ నుంచి దూరం చేసేస్తానని చెప్తుందనమాట. అందుకు సుజుకి మాత్రం దాని దగ్గరకు వచ్చి డాగ్ని బయటకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది అక్కడ నుంచి. కాకపోతే అప్పుడే మైరు కోపంగా సుజుకిని అటాక్ చేస్తుంది అనమాట, కొడుతుంది 2-3 దెబ్బలు. అది చూసిన తన చాపీ వచ్చేసి చాలా కోపంగా రియాక్ట్ అవుతుంది. సో తన కళ్ళ ముందే తన ఓనర్ని కొట్టడాన్ని చూసి చాపీకి చాలా కోపం వచ్చి తను గట్టిగా కరవడానికి వెళ్తుంది అనమాట. ఒక్కసారిగా సుజుకి అరుస్తుంది, లేదు ఆపై తను కావాలని చేస్తోందని. అక్కడే మైరు కొద్దిగా నవ్వుతూ కావాలని తన చెయ్యి అందిస్తుంది. అది కరవగానే గట్టిగా అరుస్తుంది, ఇది నన్ను కరిచేస్తుంది, చంపేస్తుంది, ఇది కిల్లర్ డాగ్, ఇలాంటిది మామూలు మనుషుల మధ్య ఉండకూడదని గట్టిగా అరుస్తుంది అనమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరుకొచ్చి తన మాటలే నమ్ముతారు, ఎందుకంటే అది ఆల్రెడీ తనని కరిచింది కాబట్టి. సో దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి కుక్కల్ని చంపే వాళ్ళని పిలిపించి దాన్ని పట్టించేస్తారనమాట. సో సుజుకి లైఫ్లో ఉండే ఒకే ఒక హోప్ తన కళ్ళ ముందే లాక్కొని వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఇదంతా తిరిగి రిపీట్ అవుతుందని మన టాకోపీకి అర్థమవుతుంది. లేదు, నేను దీన్ని మార్చాలి, చాపీ యొక్క డెస్టినీ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి, వీళ్ళిద్దరూ విడిపోకూడదు, అలా జరిగింది అంటే నెక్స్ట్ డేనే తిని సూసైడ్ చేసుకుంటుంది. సో అది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి తిరిగి ఆ కెమెరాని తీసి మళ్ళీ ఒక రోజు ముందుకు జరుపుతుంది అనమాట. ఒక రోజు వెనక్కి వెళ్తుంది. కాకపోతే అప్పుడు కూడా తిరిగి వాళ్ళు మార్నింగ్ వాక్ వెళ్ళినా అమ్మాయి కనిపిస్తుంది, ఈవినింగ్ వాక్ వెళ్ళినా అమ్మాయి కనిపిస్తుంది, తర్వాత మధ్యాహ్నం వాక్ వెళ్ళినా అమ్మాయి కనిపిస్తుంది అనమాట. అలా 3-4 టైమ్స్ వెళ్తాడు. కాకపోతే ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా తిరిగి అమ్మాయి ఎక్కడో ఒక చోట రోడ్డు మీదో, పార్క్లోనో, వాళ్ళ ఇంటి దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో తనకు కనిపిస్తుంది. సో తనకు అర్థమవుతుంది అనమాట ఏం చేసినా తను గతాన్ని మార్చలేను అని. సో తను ఏం చేసినా తిరిగి అదే ఫేట్ రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. తిరిగి చాపీని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. సో మన సుజుకి మాత్రం ఏడుస్తూ ఉంటుంది, లేదు నన్ను వదిలేసి వెళ్ళిపోద్దు, ఇక్కడే ఉండని. అప్పుడే మన తాకోపీకి అర్థమవుతుంది, లేదు నాకు తెలిసి ఇదంతా తను కావాలనే చేస్తుంది, అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా తను మమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. సో ఐ కాంట్ చేంజ్ వాట్ హ్యాపెన్ ఇన్ అ పాస్ట్, సో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, ఐ నీడ్ టు చేంజ్ ఫ్యూచర్ ఓన్లీ అని తను ఆలోచిస్తుంది అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు తను టైంలోకి ట్రావెల్ చేసి బ్యాక్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని మార్చాలని చూసినా అది జరగదు. సో తనకు అర్థమైపోతుంది ఇది అనుకోకుండా జరిగింది కాదు, కావాలని ప్లాన్ చేసింది. సో నేను ఎన్నిసార్లు దీన్ని తప్పించాలని చూసినా తను తిరిగి మళ్ళీ అదే ప్లాన్ చేస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో ఆప్షన్. ఎలాగైనా సరే వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందని తెలుసుకోవాలి. తను ఎందుకని సుజుకిని ఇంతగా ద్వేషిస్తోందో ఆ కారణం తెలుసుకుంటే నేను వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని స్టార్ట్ చేయగలను. సో నా ముందు నేను అమ్మాయి గురించి తెలుసుకోవాలని చెప్పి సుజుక దగ్గరికి వెళ్ళి, సుజుక నాకు మ్యారీ చాన్ గురించి చెప్పు అని అడుగుతుంది అనమాట. కాకపోతే మన సుజుకి మాత్రం ఏం మాట్లాడకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు, నువ్వు ఒక్కటే నాకు హోప్ అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. సో తను ఏడవాలని చూసి తనకి టాకోపీకి అర్థమైపోతుంది, నేను ఇలాగే తిని వదిలేస్తే మళ్ళీ సూసైడ్ చేసుకుంటుంది అని. తిరిగి అక్కడి నుంచి బాధగా లేచి వెళ్ళిపోతూ ఉండడం గమనిస్తుందన్నమాట. ఇప్పుడు నేను తనని ఒంటరిగా ఇంటికి వెళ్ళనిచ్చానంటే తను మళ్ళీ ఉరేసుకొని చచ్చిపోతుందని చెప్పి గట్టిగా అరుస్తుంది. సుజుకి ఒక్కసారి నాకు ప్రామిస్ చెయ్యి, తన దగ్గర ఉన్న కెమెరాని తీసుకొని చూపిస్తుంది అనమాట. నేను ఏదో ఒకటి చేసి తిరిగి చాపీ నీ దగ్గర తీసుకొని వస్తాను, నన్ను నమ్ము, నా కోసం ఒక్కసారి నా మాట విను, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ఎలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోవద్దని చెప్తుంది. అందుకు తను కూడా ఓకే అంటుంది. సో తర్వాత రోజు సుజుకి ఇంకా వాళ్ళ అమ్మ మున్సిపల్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో కుక్కల్ని అక్కడ పెట్టే చోటు అక్కడికి వెళ్తారనమాట. ఆ సెంటర్లో కుక్కల పర్సన్తో మాట్లాడి ఎవరైతే హైయర్ ఉంటారో ఆ పర్సన్తో వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, అది ఆల్రెడీ ఒక మనిషిని గాయపరిచింది కాబట్టి వీళ్ళు దాన్ని వదలరు ఖచ్చితంగా. సో నేను కొద్ది రోజుల తర్వాత దాన్ని ఏదో ఒకలా తిరిగి తీసుకొని వస్తాను, నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపో, ఆ అమ్మాయిని కరిచింది కదా, సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర క్షమాపణ అడగాలి, నువ్వు మళ్ళీ నాకు ఇంకా ట్రబుల్స్ ఏమీ తీసుకొని రావద్దు, సక్రమంగా ఉండని తన్నే తిడుతుందనమాట. సుజుకి ఏం మాట్లాడకుండా ఉంటుంది. సరే నాకు పనికి టైం అవుతా ఉంది అని చెప్పి తను టాక్సీ పిలిపించుకొని ఉంటుంది. దాంట్లో వెళ్తూ నువ్వు ఇంటికి వెళ్ళి డిన్నర్ రెడీ చేసుకొని నీ ఇండ్లంతా సక్రమంగా పెట్టు, సరే ఇంతకీ నువ్వు నీ భుజం మీద మెలన్ ప్లాంట్ ఎందుకొని పెట్టుకు తిరుగుతున్నావు అని అడుగుతుంది అనమాట. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మన టాకోప్ ఏదైతే ఉంటుందో అది తన మీద ఒక ఫ్లవర్ అనేది బ్లోసమ్ చేసుకొని ఉంటుంది. ఎవరైనా చూస్తే అది ప్లాంట్ లాగా ఉండాలి అని, సో తనతో కలిసి ఉండొచ్చు అని చెప్పి తర్వాత వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన సుజుకి మాత్రం ఇంటికి వెళ్ళి చాలా నిరాశగా అక్కడే కూర్చొని ఉంటుంది. మన తాకోపి మాత్రం ఇలా అంటూనే ఉంటుందన్నమాట, లేదు నేను ఏదో ఒకటి చేయాలి, తనకి ఇంతకీ సుజుకి ఆ కుక్కకి ఎందుకు అంత క్లోజ్ అయింది అంటే అది వాళ్ళ నాన్న జ్ఞాపకం కాబట్టి, సో నేను ఒక పని చేస్తాను, ఆ కుక్కని తీసుకొచ్చేలోపు తిరిగి తిన్ని వాళ్ళ నాన్నతో కలుపుతాను, మైట్ బి తను వాళ్ళ నాన్న దగ్గర ఉంటే కొద్దిగా చేర్ఫుల్ అవ్వచ్చు, వీటన్నిటిని మర్చిపోతుందని చెప్పి అక్కడ ఉన్న ఒక మ్యాప్ని తీసుకొని వచ్చి సుజుకి చెప్పు ఇక్కడ నుంచి మీ నాన్న వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి, మీ నాన్న మనకు హెల్ప్ చేస్తారు మనం ఆ డాగ్ని తీసుకురావడానికి, నా మాట నమ్ము అని చెప్తుంది అనమాట. మన సుజుకి మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటుంది.
నెక్స్ట్ డే వచ్చేసి టోకోపి తనని లేపుతుంది. నువ్వు నైట్ కూడా భోజనం చేయలేదు, లే టైం అయింది అని. తిరిగి వాళ్ళు స్కూల్కి వెళ్తారనమాట. ఆబ్వియస్లీ మన టోకోపి ఎక్స్పెక్ట్ చేస్తుంది అక్కడ ఏమేమి జరుగుతుందని. తను అనుకున్నట్టుగానే స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి తను తిడుతూ ఉంటారనమాట. మేరీ చాన్ అక్కడికి వచ్చి నీలాంటి ఒక సైకోనే తన కుక్కని ఇంకొకరిని చంపడానికి వదిలేస్తుంది, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎంతమందిని చంపడానికి అని. ఆ రోజు క్లాస్ అయిపోతేనే టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మిగతా పిల్లలందరూ వచ్చి మన సుజుకిని బెదిరిస్తూ ఉంటారు. అలాగే మేరీ చాన్ చెప్పి నీ కుక్క వల్ల నాకు రేబీస్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తను తిడుతూ ఉంటుంది. మన టోకోపి మాత్రం మేరీ చాన్ చూడగానే భయపడిపోయి వంగిపోతుంది. తన ముందర ఏం మాట్లాడదు. అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి తన మధ్యలో మాట్లాడతాడనమాట. తన రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తాడు సుజుకిని. ఆ అబ్బాయి సుజుకి చుట్టూ ఉన్న పిల్లలతో ఇలా అంటాడనమాట, రికార్డ్ క్లాసింగ్ లో మ్యూజిక్ రికార్డ్స్ పెట్టారు, మంచి మ్యూజిక్ వస్తుంది, మీరందరూ మ్యూజిక్ వినాలనుకోవటం లేదా అని అడుగుతాడనమాట. దాంతో మ్యారేజ్ అలాగే మిగతా వాళ్ళు అవును కదా అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతారు. తను వచ్చి సుజుకితో అంటాడు, నువ్వు చూడడానికి బాగా లేవు, ఒకసారి నర్స్ దగ్గరకు వెళ్ళి చూపించుకో, నీ హెల్త్ సరిగ్గా లేనట్టుంది అని అంటాడు. అందుకు మన సుజుకి మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి చూస్తే కొద్దిగా సుజుకి మీద కన్సర్న్ గానే ఉన్నాను. నాకు తెలిసి ఈ హోల్ క్లాస్ లో అబ్బాయి ఒకడే మంచోడు అనిపిస్తూ ఉంది. తర్వాత ఈ సీన్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. మన సుజుకి అలాగే టోకోపితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. దారిలో వాళ్ళకి మేరీ చాన్ కనిపిస్తుంది. నీ కుక్క గురించి నీతో కొద్దిగా మాట్లాడాలి, ఈ పారాసైట్ ఇక్కడ తిరుగుతున్నావా, నేను చాలాసేపు నుంచి నేను వెతుకుతూ ఉన్నానని చెప్తుంది అనమాట. తన కుక్క గురించి ఏదో మాట్లాడాలి అనగానే మన సుజుకి హ్యాపీగా ఓకే అంటుంది. సో మన టాకోపి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనలీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళిద్దరూ తిరిగి ఫ్రెండ్స్ అయిపోవచ్చు అనుకుంటుంది. అంతలోనే లాస్ట్ టైం తనని పెన్నుతో గుచ్చడానికి ట్రై చేయడం గుర్తొచ్చి ఒకవేళ తిని చంపడానికి ట్రై చేస్తుందా, లేదు తను చాలా సంతోషంగానే చెప్పింది కదా మాట్లాడదామని, నాకు తెలిసి వీళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఇప్పుడు మన సుజుకి ఇంకొక ఫ్రెండ్ దొరికింది అంటే తను చావదు, ఖచ్చితంగా తను హ్యాపీగా ఉంటుందని చెప్పి చాలా మురిసిపోతుంది తనలో తనే. అయినా సరే నేను ఒకసారి వీళ్ళిద్దరిని ఫాలో చేద్దాం అనుకుంటుంది. అంతలోపే వీళ్ళిద్దరూ అడవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అక్కడే మేరీ చాన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ మనకు చూపిస్తారు. డిన్నర్ టేబుల్ మీద వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కొన్న రింగ్ గురించి మాట్లాడి గొడవ పడుతూ ఉంటుంది. అందుకతను నేను దాన్ని నీ కోసం కొనలేదు, నాకు ఇష్టమైన వాళ్ళ కోసం కొన్నానని చెప్పి గొడవ పడుతూ ఉంటాడు. ఈవెన్ మేరీ చాన్ ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు మేరీ చాన్ వాళ్ళ అమ్మ మేరీ చాన్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నువ్వు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలుగుతున్నావని నాకు తెలుసు, నువ్వే ఒక్కటే నాకు ఇంపార్టెంట్, నువ్వు లేకపోతే నేను ఉండేదాన్ని కాదు అని చెప్పి ఏడుస్తుంది. అదంతా తనని ఒక రకంగా ట్రిగర్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ కోపం ఎక్కడ చూపించాలో తెలియక తను ఇప్పుడు సుజుకి దగ్గర చూపించడానికి తను తీసుకొచ్చి ఉంటుంది అనమాట. తన చేతికి ఏదైతే కట్టు ఉంటుందో దాన్ని పీకేస్తుంది. తన దగ్గరికి వెళ్ళి నీ కుక్క చచ్చిపోయిందని చెప్పి తన దగ్గర ఉన్న బ్యాగ్ విసిరి కొడుతుంది సుజుకి మీద. సుజుకి కింద పడిపోతుంది అనమాట. తన కుక్క చచ్చిపోయిందని తెలిసి తను నమ్మదు, లేదు తను బతికే ఉన్నాడంటుంది. మ్యారీ చాన్ మాత్రం చచ్చిపోయాడని చెప్తుంది. సుజుకి మాత్రం ఏం నమ్మకుండా తన బ్యాగ్ ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న కాలర్ చూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది, వాడు బతికే ఉన్నాడు, వాడి కాలర్ ఇంకా నా దగ్గరే ఉంది, నేను తిరిగి వాడిని తెచ్చుకుంటానని చెప్తుంది అనమాట. అందుకు మన మేరీ చాన్ కోపం వచ్చి ఆ కాలర్ని తన్నేసి మన సుజుకిని కుక్కను కొట్టినట్టుగా కొడుతుంది. లేదు వాడు చచ్చిపోయాడు, నువ్వు వేసుకుంటున్న బట్టలు, నువ్వు తింటున్న తిండి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు, మా నాన్న పే చేశారు, మా నాన్న మా అమ్మ కొనివ్వాల్సింది రింగు, కానీ మీ అమ్మ కొనించాడు, మీ అమ్మ ఒక హుక్కర్, అలాంటి ఒక ఆడదాని కోసం మా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి, మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు, కేవలం నీ కారణంగానే ఇదంతా జరిగింది, నువ్వు ఒకదానికి చచ్చిపోతే మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు ఉండదు, ఇదంతా నీ వల్ల మీ అమ్మ వల్లే జరిగింది, మీ అమ్మ కష్టపడి సంపాదించకుండా మగవాళ్ళ మీద ఆధారపడుతూ ఉంది, మీ అమ్మ ఎంతమంది ఫ్యామిలీని బ్రేక్ చేసిందో తెలుసా, దీనంతటికీ నువ్వే శిక్ష అనుభవించాలని చెప్పి మన సుజుకిని కొడుతూ ఉంటుందన్నమాట. దూరం నుంచి పై అక్కడికి వచ్చి చూస్తాడు, ఓ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, తను చూస్తూ ఉంటే సుజుకిని చంపేసేలా ఉంది, నేను తిరిగి కెమెరాని యూజ్ చేసి ఈ పరిస్థితిని మార్చాలనుకుంటాడు. కానీ మన టోకోపి ఆ కెమెరాను ఆన్ చేయలేకపోతుంది అనమాట. ఎందుకంటే తన కళ్ళ ముందే సుజుకిని తను చాలా దారుణంగా కొడుతూ ఉంటుంది. తన సుజుకి కళ్ళలో చూసినప్పుడు తనకు అర్థమవుతుంది, నేను తిరిగి టైం చేంజ్ చేసినా ఈ ఫేట్ని మార్చలేను, తన కళ్ళలో చూస్తే తను చాలా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి తను ఒకసారిగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. సుజుకి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఒక్కదానివి నా దగ్గర ఉంటే చాపి, ఇంకేం అవసరం లేదు, నా లైఫ్ ఎంత హారిబుల్గా ఉన్నా నేను నిన్ను చూసి బతికేస్తాను, నువ్వు ఒక్కదానివే నాకంటూ ఉన్న హోప్, నీకేం కాకూడదు, యాజ్ లాంగ్ యాజ్ యూ విత్ మీ ఐ డోంట్ కేర్ ఎనీబడి అంటుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే సుజుకి ఏడుస్తూ ఉంటుంది అనమాట. లైక్ మేరీ చాన్ మాత్రం మా నాన్న నాకు తిరిగి ఇచ్చేసేయి, మీ అమ్మ మా నాన్నని లాగేసుకుంది, నా ఫ్యామిలీని బ్రేక్ చేసిందని చెప్పి చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది తన్ని. సో మన టాకోపికి ఏం చేయాలో అర్థం కాదు, నేను ఇలాగే వదిలేస్తే ఈ మేరీ చాన్ నా సుజుకిని చంపేస్తుంది, లేదంటే సుజుకినే చచ్చిపోతుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ కెమెరా తీసుకొని గట్టిగా మేరీ చాన్ మీద కొడుతుంది అనమాట, తన తల మీద. ఒక్కసారిగా మేరీ చాన్ కింద పడిపోతుంది, మొత్తం రక్తం అయిపోతుంది ఆ ఏరియా అంతా.
మన టాకోపీకి ఏం చేయాలో అర్థం కాదు. తిరిగి తన దగ్గరికి వెళ్ళి తను లేపడానికి ట్రై చేస్తుంది. ఎందుకు నువ్వు జరగట్లేదు అని తన దగ్గర ఉన్న హ్యాపీ కెమెరా తీసుకొని తన ఫొటోస్ తీసుకుని మేరీ చాన్ కదలట్లేదు ఎందుకని, తను చచ్చిపోయిందా అని అడుగుతుంది అనమాట. అప్పుడే మన టోకోపీ వచ్చి అవును తను చచ్చిపోయింది, నువ్వు చాలా అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్, నేను ఎప్పుడు అనుకునే ఉండేదాన్ని నా లైఫ్లో నుంచి తను వెళ్ళిపోతే బాగుండు అని, కాకపోతే నేనేం చేయలేకపోయేదాన్ని, నేను చాలా పిరికిదాన్ని, నేను ఎప్పుడు దేవుని ప్రార్థించేదాన్ని ఏదో ఒకటి చేసి తన నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అని, ఎందుకంటే తనే నన్ను స్కూల్ బయట స్కూల్ లోపలే హింసించేది, తను లేకపోతే నా లైఫ్ చాలా బాగుంటుంది, నువ్వు ఇది నిజంగానే నా కోసం చేసావు, యూ రియల్లీ అమేజింగ్, నిజంగానే మ్యాజిక్ ఎగ్జిట్ అవుతూ ఉంటుంది, నా లైఫ్ మారింది అంటే ఖచ్చితంగా నా చాపీ కూడా బతికే ఉంటుంది, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి దాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు, పద వెళ్దామని అడుగుతుంది అనమాట. మన టాకోపీకి ఏం అర్థం కాదు, తన వైపు చూస్తూనే ఉంటుంది. టాకోపీ వైపు సుజిక చూసి థ్యాంక్ యూ సో మచ్ టాకోపీ తను చంపినందుకు అని అంటుందన్నమాట. ఓ ఈ మనుషుల భాషలో ఒకరి ప్రాణాన్ని తీయడం అంటే చంపడం అనమాట, నేను నిజంగానే చంపేశానని కొద్దిగా ఫియర్గా అనిపిస్తుంది అనమాట తనకు. బట్ మన సుజికి మాత్రం చాలా హ్యాపీగా ఏడుస్తూనే అలాగే నవ్వుతుంది అనమాట. తన నవ్వు చూసి తనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ మై గాడ్ తను ఫైనలీ నవ్వుతోంది, నాకు తెలిసి ఇక తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాగే ప్లానెట్ 3 వాళ్ళ భాషలో ఇది ప్లానెట్ 3 అనమాట. మన ఎర్త్ లో నేను వచ్చిన 7th డేలో ఫైనలీ తను నవ్వుతూ ఉంది, నాది ఏదైతే డ్రీమ్ ఉందో అది ట్రూ అయింది, ఇక తన లైఫ్ లో ఎలాంటి బాధ లేదు, చాపీ కోసం ఏడుపు లేదు, ఇక తను హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చాలా సంతోషపడుతుంది అనమాట. అలాగే మన సుజీకి చాపీని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది, నేను ఇంకా చాలా సంతోషంగా ఉన్నాను, మా నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పి టాకోపీని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది అనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ సెకండ్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ థర్డ్ ఎపిసోడ్ అక్కడ నుంచినే స్టార్ట్ అవుతుంది అనమాట. లిటరలీ మారిచాన్ని చంపేశానని చెప్పి మన టాకోపీ షాక్ లో ఉండగా అప్పుడే మన సిజుకి మాత్రం ఎంతో సంతోషంగా టాకోపీ ఇప్పుడు మనం నా డాగ్ను వెతకడానికి వెళ్దాం పదా, నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు, సో నువ్వు మ్యాజిక్ అనేది ఉందని చెప్పి నాకు నిరూపించావు అని చెప్పి తను నవ్వడాన్ని చూసిన మన టాకోపీ ఒక్క సెకండ్ తను చేసిన క్రైమ్ను కూడా మర్చిపోతుంది అనమాట. సో తను కూడా ఎంతో సంతోషంగా మన సిజుకాతో పాటు తన డాగ్ను వెతకడానికి అయితే వీళ్ళిద్దరూ రిటర్న్ బయలుదేరుతారు ఆ అడవుల్లో నుంచి. సో వీళ్ళు ఎప్పుడైతే అడవుల్లో నుంచి బయటకు వస్తారో లిటరలీ వీళ్ళిద్దరికి ఒక షాక్ అనేది తగులుతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరిని వెతుక్కుంటా అండ్ ఫాలో చేసుకుంటా మన ఆజ్మోగాడ్ అయితే వస్తారన్నమాట. సో తనని చూసి టాకోపీ షాక్ అవుతుంది అండ్ మన ఆజ్మోగాడ్ పరిగెత్తుకుంటా అమ్మయ్య సుజుకా నీకేం కాలేదు కదా అండ్ ఈసారి కూడా నిన్ను ఆ మారిచాన్ ఇబ్బంది పెడుతుందేమో అన్నట్లు నేను వరి అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పి తన వైపు చూసి షాక్ అవుతాడు. బికాస్ తన చేతిలో తన కుక్క యొక్క బెల్ట్ ఉంటుంది అండ్ తన పక్కన మన టాకోపీ కూడా మనోని కనపడుతూ ఉంటుంది అండ్ తన వెనకాల చచ్చిపడి ఉండే మన మారిచాన్ ఒక డెడ్ బాడీ కూడా కనపడుతుంది అనమాట. సో అది చూసి మనోడు షాక్ అవుతాడు అండ్ మనోని చూసిన మన టాకోపీ అండ్ సుజుకా కూడా షాక్ అవుతారన్నమాట. సో అలా వీళ్ళ ముగ్గురు ఆ డెడ్ బాడీ తాకైతే వెళ్తారన్నమాట. సో అలా మనోడు ఆ డెడ్ బాడీని చూసి లిటరలీ షాక్ లో ఉన్నా సరే ఇంకా మీరిద్దరు ఈ తప్పు చేశారు కదా, అసలు ఎవరు చేశారు అనడంతో అప్పుడే మన సుజుకా టాకోపీ నన్ను కాపాడడం కోసమే మారిచాన్ అయితే చంపేసింది. ఇన్ఫాక్ట్ మారిచాన్ నన్ను ఫస్ట్ నుంచి ఇబ్బంది పెడుతుంది కదా, సో అది భరించలేని టాకోపీ తన మ్యాజిక్ అనేది ఉపయోగించి తనైతే మర్డర్ చేసేసింది, ఇది యాక్సిడెంటల్ గానే జరిగింది అనడంతో అప్పుడే మన ఆజమో గారు చెప్తామట యాక్సిడెంటల్ గా జరిగినా ఎట్లా జరిగినా మర్డర్ అనేది మర్డరే, క్రైమ్ అనేది క్రైమే. ఇన్ఫాక్ట్ అసలు ఈ టాకోపీ ఎవరు అనడంతో అప్పుడే మన సుజుకా చెప్తుంది టాకోపీ హ్యాపీ ప్లానెట్ నుంచి వచ్చింది, సో తిను నన్ను హ్యాపీ చేయడం కోసమే ఇప్పుడు మారిచాన్ అనేది చంపేసింది అనడంతో అప్పుడే మనోడు చెప్తామట ఇన్ఫాక్ట్ ఈ ఏలియన్ చంపేసిందని చెప్పినా ఎవరు నమ్మరు, ఒకవేళ నిజంగా ఈ ఏలియన్ చంపేసినా ఇది చంపేసిండేది నీకోసమే కాబట్టి నిన్నైతే జైల్లోకి వేస్తారు అండ్ నువ్వు చిన్నపిల్లవని చెప్పి ఎవరు అయితే దయ చూపించరు, ఖచ్చితంగా నిన్ను చిల్డ్రన్స్ జైల్లోకి అయితే వేస్తారు అనడంతో అప్పుడే మన సుజుకా ఎంతో బాధపడుతుంది అనమాట. సో అప్పుడే చెప్తుంది మన సుజుకా ఇన్ఫాక్ట్ ఇప్పుడే నా లైఫ్ కొత్తగా స్టార్ట్ అయిందని అనుకున్నాను, ఇప్పుడు నేను నా డాగ్ను వెతుకుదాం అనుకున్నా బట్ ఈ క్రైమ్ వల్ల నేను బయటికి రాలేను అనుకుంటా, దయచేసి అజుమా నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పి తను ఎంతో దీనంగా అయితే అడుక్కుంటుంది. సో ఎప్పుడైతే మన సుజుకా మనోడు హ్యాండ్ పట్టుకుందో లిటరలీ తనకైతే తన యొక్క డిప్రెషన్ అంతా గుర్తొచ్చేస్తుంది అండ్ ఇంత డిప్రెషన్ లో కూడా మనోడికి జరిగిన మంచి పాజిటివ్ ఏంటంటే మనోడు ఇంతవరకు సుజుకాకి తెలియకుండా సుజుకా మీద క్రష్ తో అయితే ఉంటాడు. సో ఎప్పుడైతే సుజుకా తను చేయబట్టుకొని నన్ను కాపాడు అని అడిగిందో మనోడికి అయితే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అండ్ తన కోసం ఏదైనా చేయాలని చెప్పి మనోడు డిసైడ్ అయిపోతాడు. ఇంతకు మించి సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ పడుతుంది, ఫుల్ ఎడిట్ చేసిన వీడియో అనేది ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తాను, ఇన్స్టాలో ఫాలో అయిపోండి. సో వెంటనే మనోడు తన యొక్క టాపర్ బుర్రని అయితే ఉపయోగిస్తాడు అనమాట. సరే సుజుకా నేను ఈ బాడీని అయితే మూసేయగలం కానీ బట్ ఇది టెంపరీ సొల్యూషనే, బట్ మనం ఈ బాడీ అనేది ఎవరికి కనపడుకోకుండా ఉండకూడదు అండ్ ఇప్పుడు ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి మన దగ్గర అటువంటి ఐటమ్స్ కూడా లేవు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వెళ్ళి ఐటమ్స్ తెద్దాం, అంతవరకు ఈ బాడీ ఎవరికి కనపడుకోకుండా ఉండడానికి ఏదైనా ప్లేస్ కానీ ఏదైనా థింగ్ కానీ ఉందా అనడంతో అప్పుడే మన టాకోపీ తన దగ్గర ఉండే మెటీరియల్స్ అని చూపిస్తుంది.
ఐ మీన్ హ్యాపీ గ్యాడ్జెట్స్ అన్ని చూపిస్తుంది అనమాట. సో ఒక్కసారిగా వాటన్నిటిని చూసి మన ఆజుమే గానికి అర్థం కాదనమాట ఏ గ్యాడ్జెట్ ఎట్లా యూజ్ అవుతుందో అని చెప్పి మన టాకోపి వాడికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే క్యాప్సిల్ లాగా ఉండే ఒక ట్యాబ్లెట్ అయితే మనోడికి నచ్చుతుంది అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అనడంతో అప్పుడే టాకోపై అండ్ సిజుకా అయితే అది ఎలా పనిచేస్తుందో చెప్తారు. అండ్ ఆ ట్యాబ్లెట్ అనేది చిన్నగా అండ్ పెద్దగా కూడా మారుతుంది అనడంతో అప్పుడే మనోడికి ఒక ఐడియా అనేది వస్తుంది. మారిచాన్ డెడ్ బాడీ అనేది దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. అండ్ వెంటనే టాకోపీని వచ్చి మారిచాన్ యొక్క బాడీ లాగా ఐ మీన్ తన యొక్క రూపంలోకి మారిపోయని చెప్పడంతో వెంటనే మన టాకోపీ కూడా మారిచాన్ మాదిరి అయితే మారిపోతుంది అనమాట. సో వెంటనే మన సిజుకా ఇంకా మన ఆజుమే గడ్ అయితే థింగ్స్ తీసుకొని రావడానికి అయితే వెళ్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే టాకోపీ కూడా నేను వస్తా సిజుకా మీతో పాటు అనడంతో అప్పుడే మన సిజుకా చెప్తున్నమాట ఇన్ఫాక్ట్ నువ్వు ఇక్కడే ఉండాలి టాకోపీ అండ్ ఇప్పుడు నువ్వు మారిచాన్ మాదిరి ఉన్నావు కాబట్టి మన ఇద్దరం కలిసి తిరగకూడదు అండ్ ఒకవేళ మన ముగ్గురు వెళ్తే ఈ డెడ్ బాడీకి ఎవరు ఉంటారు చెప్పు, నువ్వు నా కోసం నువ్వు ఇక్కడే ఉండాలనడంతో ఇంకెట్లో మన సిజుకా ప్రేమ కోసం చంపేయడానికి సిద్ధపడిండే మన టాకోపీ తన మాట వినుకోకుండా ఉంటుంది. సో వాళ్ళు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఈ డెడ్ బాడీని చూసుకుంటానని చెప్పి తను అక్కడే ఉంటుంది. అండ్ వీళ్ళు వెళ్ళి ఒక గడ్డపార అండ్ పెద్ద లాంగ్ రాడ్స్ అయితే తెస్తారనమాట. సో అలా వీళ్ళ ముగ్గురు అయితే తన గొంతు అనేది కష్టపడి తొగుతూ ఉంటారు. ఒక పక్క మనోడు గడ్డపారతో తొగుతూ ఉంటే ఇంకొక సైడ్ మన టాకోపీ తన చేతులతో అయితే గుంత తొగుతూ ఉంటుంది. సో ఎటకేలకి ఎన్నో కష్టాలు పడి ఆ గుంత తొగేసి అండ్ వెంటనే క్యాప్సిల్ లోపల ఉండే మ్యారేజ్ అన్ని క్యాప్సిల్తో పాటు దాన్ని అయితే భూమిలో అయితే పూడ్చిపెట్టేస్తారు. అండ్ వెంటనే మన ఆజుమే టాకోపీ అండ్ మన సిజుకా అయితే ఎవరెవరు వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తారు. అండ్ మారిచాన్ రూపంలో ఉండే మన టాకోపీ కూడా తన ఇంటికి అయితే వెళ్తుంది. సో ఒక్కసారిగా ఇంటి దగ్గరికి వచ్చిన మన టాకోపీ మారిచాన్ ఎంతో అందంగా వాళ్ళ ఇంట్లో ఉంటుందిలే అండ్ ఎంతో సంతోషంగా ఉందిలే అండ్ నేను వాళ్ళ ఫ్యామిలీని చూడబోతున్నాను అని చెప్పి లోపలికి అయితే వెళ్తుంది. బట్ లోపలికి వెళ్ళిన మన టాకోపీకి అయితే షాక్ తగులుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ మారిచాన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. సో అప్పుడే గొడవ పెరిగిపోవడంతో వీళ్ళ నాన్న ఒక కీ చైన్ తీసుకొని విసురుతారు అనమాట. సో అది చక్కగా వెళ్ళి మన మారిచాన్ లాగా ఉండే టాకోపీకి తగులుతుంది. ఇన్ఫాక్ట్ మన టాకోపీకి బ్లడ్ వచ్చినా సరే తనని మర్యాదగా చైర్ మీద కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే గొడవ పడుతూ ఉంటారు డైనింగ్ హాల్లో. ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మన సిజుకా టాకోపీని కలిసే ప్లేస్ లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ అక్కడికే మారిచాన్ రూపంలో మన టాకోపీ కూడా వస్తుంది. అండ్ కొద్దిసేపటికి మన ఆజుమే గాడు కూడా వస్తాడు. సో వీళ్ళు ముగ్గురు అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మన టాకోపీ సిజుని అయితే మాట్లాడడాన్ని చూసి మనోడు కొంచెం ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతాడు అనమాట. బికాస్ మారిచాన్ బాడీలో టాకోపీ ఉంది కాబట్టి మారిచాన్ ఎంతగా మన సిజుని అయితే ఏడిపిస్తూ ఉండేది మనోడు చూస్తూ ఉంటాడు. సో అది చూసి మనోడు కొంచెం ట్రిగర్ అవుతాడు అనమాట. అండ్ అలా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత అప్పుడే మనోడు తన యొక్క సమ్మర్ ప్లాన్స్ అండ్ సమ్మర్ నోట్బుక్ లో అనేది రాసుకొని ఉంటాడు. మనోడు తన ప్లానింగ్ అనేది చూసి మన మారిచాన్ అండ్ సిజుకా ఇద్దరు షాక్ అవుతారు అనమాట. బికాస్ మనోడ్ ప్లానింగ్ అనేది అట్లుంటుంది, ఎందుకంటే మనోడ్ టాపర్ కాబట్టి. అండ్ అంతలోనే మన ఆజుమే గాని బ్రదర్ అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. సో ఒక్కసారిగా తన బ్రదర్ ని చూసిన వెంటనే మనోడు అయితే వెనక్కి తిరుగుతాడు. అండ్ వెంటనే తన బ్రదర్ ని చూసిన మన సిజుకా అండ్ మారిచాన్ రూపంలో ఉండే టాకోపీ ఇద్దరు ఎక్సైట్ అయిపోయి తనతో అయితే మాట్లాడతారు. అండ్ మన ఆజుమా లాగానే తన అన్న కూడా టాపర్ అనమాట. సో తను చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. అండ్ తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడానికి మనోడు రింగ్ కూడా కొని ఉంటాడు. సో అందుకని ఈ రోజు ఆఫ్ డ్యూటీలో ఉన్నానని చెప్పి మనోడు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. సో మనోడు వెళ్ళిపోయిన వెంటనే మన ఆజుమాకి పిచ్చి కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనకంటే తన అన్నకి ఇంట్లో వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారనమాట. బికాస్ తనకంటే తన అన్న ఇంకా బాగా చదువుతాడు అండ్ తను ఇప్పుడు పార్ట్ టైం గా జాబ్ చేస్తున్నాడు, తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇట్లాంటి విషయాల వల్ల తనకి ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పి మనోడైతే బాధపడుతూ ఉండే ఈ గ్యాప్ లో వెంటనే సిజుకా అని చెప్తుంది అనమాట. మాడైతే ఒక పని చేయి, మీ అన్న తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఇచ్చిన రింగ్ నువ్వు దాపెట్టేసేయి, లేదంటే దాన్ని కొట్టేసేయి, దాన్ని తస్కరించేసేయి, అప్పుడు మీ అన్న జాబ్ అనేది క్విట్ చేస్తాడు కదా అనడంతో అది ఎలా కుదురుతుంది అని చెప్పి మనోడు తిరిగి చూస్తాడు. బట్ అప్పుడే మన సిజుకా చాన్ నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు ఆజుమే అనడంతో ఇంకా మనోడు సిజుకా చాన్కి అయితే ఫ్లాట్ అయిపోయి ఉంటాడు కదా. సో వెంటనే ఖచ్చితంగా నేను చేయగలను అని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ మన సిజుకా కూడా మన ఆజుమేకి హెల్ప్ చేయడం కోసం మన టాకోపీని అయితే తనకు తోడుగా అయితే పంపిస్తుంది అనమాట. అలా సీన్ అనేది ఇక్కడ ఎండ్ అయ్యి ఆ రోజు నైట్ మన ఆజుమా వాళ్ళ ఇంట్లో అయితే సీన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆజుమా వాళ్ళన్న స్నానం కోసం అని బయటకు వస్తాడు, వీళ్ళిద్దరూ దొంగచాటుగా ఆ రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో లోపలికి వెళ్ళిన వెంటనే మనోడికి అయితే ఆ రింగ్ కనపడుతుంది. ఆ రింగ్ తీసుకుందాం అనుకునే లోపలే వెంటనే తన అన్న గర్ల్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేయడంతో వాళ్ళ అన్న అయితే కింద నుంచి పైకి వచ్చేస్తాడు. సో వెంటనే మన ఆజుమా గారికి దిక్కుదోస్తుంది అనమాట, ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ ఉండాలి. మా అన్నయ్య ఇక్కడికి వచ్చి చూస్తే నేను దొరికిపోతానే అండ్ నాకు ఈసారి కూడా దెబ్బలు పడతాయి అని చెప్పి మనోడు భయపడే లోపలే వెంటనే మన టాకోపీ అయితే తనకైతే ఒక రింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో వెంటనే తన అన్న లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అండ్ కిటికీలు అయితే తెరిచి ఉంటాయి. సో అది చూసి మన జున్నేకి అర్థం కాదనమాట, అసలు నేను కిటికీలు తెరిచి ఎలా వెళ్ళిపోయాను, ఈ మధ్యకాలంలో నాకు మతిమార్పు వచ్చిందిలే అనుకుంటా అని చెప్పి తనైతే డోర్ క్లోజ్ చేయడానికి అయితే వస్తుంటాడు. బట్ కిటికీ బయట అయితే మన టాకోపీ ఇంకా మన ఆజుమే గాడు అయితే ఎగురుతూ ఉంటారనమాట. సో టాకోపీ బాగానే ఎగురుతున్నా సరే మన ఆజుమే గాడు ఫస్ట్ టైం ఆ గ్యాడ్జెట్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి సరిగ్గా
ఎగరలేకపోతాడు. సో తన కింద పడే ఈ గ్యాప్ లో వెంటనే తన అన్నయ్య తనని చూస్తాడు అనుకునే లోపలే వెంటనే టాకోపి అయితే వానికి హెల్ప్ చేసి తనైతే ఆ కిటికీ పైకి అయితే తీసుకొని వెళ్తుంది. అండ్ వాళ్ళ అన్నయ్య అయితే వీళ్ళిద్దరిని పట్టించుకోడు అనమాట. సో తన డోర్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాడు. అండ్ వెంటనే మన ఆజుమే గాని బరువును అనేది టాకోపి మోయలేక ఇద్దరు అనేది కింద పడిపోతారు. సో కింద పడిన మన ఆజుమే గాడు అయితే తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు చేసుకుంటాడు అనమాట. చిన్నప్పుడు తను ఎంత బాగా మార్క్స్ స్కోర్ చేసి 97, 98 తెచ్చుకున్నా 100కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే తనకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వరు. ఇన్ఫాక్ట్ తనకు నచ్చిన ప్యాన్ కేక్ కూడా తినిపించే వాళ్ళు కాదనమాట తన తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య తనకంటే 1 మార్క్ 2 మార్కులు ఇన్ఫాక్ట్ 99, 100 తెచ్చుతున్నాడు కదా, నువ్వెందుకని 97, 98 తెచ్చుకుంటున్నావు అండ్ నువ్వు ఎప్పుడైతే మీ అన్నయ్యని బీట్ చేస్తావో అప్పుడే నీకు మంచి తిండి అండ్ మంచి అలవెన్సెస్ ఇస్తామని చెప్పి చిన్నప్పటి నుంచి తనకైతే ఒక చదువు అనే ముద్రని కాంపిటీషన్ అనేది మనసులో నాటేసింటారు. సో అందుకనే మనోడు చిన్నప్పటి నుంచి చదివి 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 టాపర్ కోసం అయితే ఇప్పటికీ చదువుతూనే ఉంటాడు. అలాగే మనోడు కళ్ళు అనేటివి ఇంకో 2 కళ్ళుగా మారి స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు అనమాట. నా కట్టుపన్న ప్రయాణ సీన్ అనమాట. మన ఆజ్మే గారు దాని గురించి ఆలోచించుకుంటా నడుచుకుంటా మన సిజుకా దగ్గరికి వస్తాడు. మన సిజుకా మాత్రం మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావా అంటే దానికి మనోడు లేదు నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను నా అన్నలాగా బెస్ట్ పర్సన్ కాదు, నేను ఒక వరెస్ట్ పర్సన్ అనడంతో అప్పుడే మన సిజుకా నవ్వుకుంటా అసలు నువ్వు ఎక్కడ పడ్డావు, అసలు ఎలా పందిలాగా దొరికావు, నీ బట్టలు చూడు ఎంత దారుణంగా ఉన్నాయని చెప్పి తనైతే నవ్వుతుంది అనమాట. సో తనని చూసిన మన ఆజ్మే గారు ఒక్క సెకండ్ తన డిప్రెషన్ అంతా కోల్పోతాడు అనమాట. అండ్ ఒక్కసారిగా సిజుకాతో పాటు తను కూడా డిసైడ్ అవుతాడు, నేను సిజుకాకి అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాను, తననైతే చివరి వరకు వదిలిపెట్టను అండ్ నేను నా అన్ననైతే తప్పకుండా బీట్ చేయగలను, నాలో ఆ సత్తా ఉంది అండ్ నేను ఇప్పటికంటే బాగా చదువుతానని చెప్పి మనోడు కూడా డిసైడ్ అవుతాడు. అలా అయితే ఆ రోజు ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే స్కూల్లో అయితే మన టాకోపి వేషంలో ఉండే మారిచాన్ అయితే మన సిజుకాని ఎంతో ప్రేమగా చూసుకోవడాన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ ఇంకొక సైడ్ మనోళ్ళు ముగ్గురు కలిసి లైబ్రరీలో మంచి మంచి బుక్స్ తీసుకుంటూ ఉంటారు. ఈసారి ఎలాగైనా వాళ్ళ అన్నయ్యని బీట్ చేయాలని చెప్పి మన ఆజుమే గడ్ అయితే మంచి మంచి బుక్స్ తీసుకొని నేను టాపర్ అవ్వాలని చెప్పి మనోడు డిసైడ్ అవుతూ ఉండే. అండ్ ఇంకొక సైడ్ మన మారిచాన్ అయితే టాప్ కాపీకి అండ్ ఆజుమే గన్కి అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా వీళ్ళ ముగ్గురు అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతూ ఉంటారనమాట. సో వీళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసే ప్లేస్ లోనే కూర్చొని వీళ్ళ పనులు అయితే చేసుకుంటూ ఉంటారు. సో మన ఆజుమే గడ్ ఒక పక్క చదువుకుంటానే ఇంకొక పక్క మన సిజుకాకి అయితే హెల్ప్ చేయడం కోసం అయితే మ్యాప్ లో వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడో అని చెప్పి వెతుకుతూ ఉంటారనమాట. సో ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. ఇన్ఫాక్ట్ మన సిజుకా అయితే ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు తనకు నచ్చినట్లు బతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మారిచాన్ అయితే తను నేర్పిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మారిచాన్ రూపంలో ఉండే టాకోపి తనకు హెల్ప్ చేయడాన్ని చూసి వీళ్ళైతే ఎంతో సంతోషంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన సిజుకా ఇంకా టాకోపి. అండ్ ఇంకోసారి మనోడు మాత్రం డైలీ చదువుకుంటా ఉంటాడు. సో అలా మనోడు చదువుకుంటున్నప్పుడే ఒకరోజు మన సిజుకా అయితే ఒక మిడతను తెచ్చి మనోడికి చూపించడంతో మనోడు భయపడి సిజుకా దాన్ని నా దగ్గర నుంచి పారేసే నాకు అవంటే చాలా భయం అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనోళ్ళు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారనమాట. సో ఇలా మనోళ్ళు ముగ్గురు అయితే ప్రతిరోజు ఎంజాయ్ చేసుకుంటూ ఒక జల్సా లైఫ్ అయితే గడుపుతూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన మారిచాన్ని బూడ్చిపెట్టిండే ఆ క్యాప్చర్ అనేది కొంచెం ఓపెన్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాగే కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. అండ్ మన టాకోపి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట, నేను ఈ ప్లానెట్ లోకి వచ్చిన వెంటనే నన్ను సిజుకా తప్ప నేర్చి ఇంకెవరు గుర్తుపట్టలేదు, తను నాకు ఎంతో సాయం చేసింది, సో ఇప్పుడు తనకి నేను ఎంతో సాయం చేశాను, సో ఇప్పుడు తను ఎంతో సంతోషంగా ఈ లైఫ్ అనేది అనుభవిస్తుంది. అండ్ ఇప్పుడు నా లైఫ్ లో ఉండే ఒకే ఒక గోల్ వాళ్ళ డాడీని ఎతకాలి, అరే నువ్వు వెతుకుతున్నావా లేదా అనడంతో అప్పుడే మనోడైతే మొబైల్లో ఉండే టోక్యో మ్యాప్ ని అయితే వాడి బుక్ లో అయితే డ్రా చేస్తూ ఉంటాడు. సో అది చూసిన మన టాకోపికి అర్థం కాదనమాట, అరే నువ్వు వెతుకుతున్నావా, అసలు నువ్వు నీ లైఫ్ గురించి మాట్లాడుతున్నావా, అసలు నువ్వు సిజుకాకి హెల్ప్ చేస్తావా లేదా, గ్లోబ్ చూడు ఇంత బాగుంది, సో ఇప్పుడు మనం గ్లోబ్ లో వాళ్ళ డాడీ ఎక్కడున్నాడో ఎలా వెతకగలం అంటే దానికి మనోడు చెప్తా ఉంటా, గ్లోబ్ అంతా ఎతకాల్సిన మనకేం కర్మ, వాళ్ళ డాడీ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కనుక్కుంటే అదే హ్యాపీ మనకి, టోక్యోలో వాళ్ళ నాయన ఎక్కడున్నాడో మన సిజుకాని అడిగితే అయిపోతుంది కదా అని మన ఆజ్మే గారు చెప్పడంతో ఒక్కసారిగా టాకోపి షాక్ అవుతుంది అనమాట. అరే మరి నువ్వు ఇన్నాళ్ళు ఇది ఎందుకు చెప్పలేదు అంటే, ఇన్నాళ్ళు నేను చదువుకుంటున్నా కదా, నువ్వు ఎప్పుడు నన్ను అడిగావని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరు సరదాగా గొడవ పడుతుండే ఈ గ్యాప్ లో అయితే మన సిజుకా అయితే వీళ్ళ దగ్గరికి వస్తుంది. సో మన ఆజ్మే గారు సిజుకాని చూసి సరేలే మనం కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మీ నాన్నని అయితే వెతుకుదామా అంటే అప్పుడు మన సిజుకా చెప్తుందన్నమాట, కొన్నాళ్ళ తర్వాత కాకుంటే ఎప్పుడైనా వెళ్దాం, ఇప్పుడు నాకు ఎంతో మంచి లైఫ్ ఉంది కదా అని చెప్పి వీళ్ళ ముగ్గురు అయితే సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ అయితే టాకోపిని ఒక వాలీబాల్ లాగా నెట్ లో పట్టుకుంటా వాలీబాల్ ఆడుకుంటూ అయితే వీళ్ళ ముగ్గురు అయితే ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన టాకోపి యాజ్ యూజువల్ మారిచాన్ లాగా రూపం మార్చుకొని వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళి కూర్చుంటుంది అనమాట. సో యాజ్ యూజువల్ వాళ్ళ ఇంట్లో గొడవల సంగతి మీకు తెలిసినది కదా, ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా వాళ్ళ ఇంట్లో అయితే గొడవలు జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ నాన్న అయితే తల్లిని తిడుతూ ఉంటే వాళ్ళ తల్లి అయితే బాధపడకుండా వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటుంది. అండ్ ఈసారి మన మారిచాన్ అయితే తన తండ్రి వైపు అయితే మాట్లాడుతుంది. సో ఒక్కసారిగా తన కూతురు తన సైడ్ మాట్లాడడాన్ని చూసి వాళ్ళ డాడీ ఎంతో సంతోషంగా అయితే తనకైతే హగ్ ఇచ్చి అండ్ వెంటనే తనైతే ఓదార్చి తనకైతే జ్యూస్ ఇచ్చి తాగు మారిచాన్, ఇన్నాళ్ళ తర్వాత నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా అని చెప్పి తనైతే మెచ్చుకుంటాడు. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ మదర్ అయితే ఒక్క సెకండ్ డిప్రెషన్ లేక వెళ్ళిపోతుంది అనమాట, అసలు తన కూతురు తన తండ్రి వైపు ఎలా మాట్లాడుతుంది అని. అండ్ మన టాకోపి మాత్రం మారిచాన్ బాడీలో ఉండి వాళ్ళ నాన్న తనని అంత కేరింగ్ గా చూసుకోవడంతో ఒక్క సెకండ్ తను ఎంతో సంతోషించి అండ్ వీళ్ళ ముగ్గురు అయితే హ్యాపీగా ఉన్నారనుకొని మన టాకో
టాకోపి ఎంతో సంతోషంగా అయితే ఉంటుంది. ఇలా టాకోపి అయితే మారిచాన్ వాళ్ళ డాడీతో క్లోజ్ గా ఉండడాన్ని చూసి వాళ్ళ మదర్ ఎంతో కోప్పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడో మన మారిచాన్ అండ్ ఇంకా వాళ్ళ మదర్ అయితే ఇంట్లో ఉంటారు. అప్పుడే మారిచాన్ని పిలుస్తుంది అనమాట తన మదర్. అప్పుడే మన టాకోపి ఎంతో సంతోషంగా చెప్పమ్మా నేను ఏం చేయాలి అనడంతో ఒక్కసారిగా వాళ్ళ మదర్ అసలు నువ్వు ఎలా మీ నాన్న వైపు మాట్లాడావు ఈ రోజు అనడంతో ఎందుకమ్మా అలా అంటున్నావు, నేను మాట్లాడా కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాము అనే లోపలే వెంటనే వాళ్ళ మదర్ తనకైతే చంపకు కొడుతుంది. దెబ్బకు మన టాకోపికి అయితే మైండ్ పోతుంది అనమాట. అసలు ఏం జరుగుతుందో మన టాకోపికి అర్థం కాదు. అండ్ వెంటనే వాళ్ళ మదర్ మల్టిపుల్ టైమ్స్ అయితే తనకు చంపకు కొట్టుకుంటా అసలు నువ్వు మీ తండ్రితో ఎలా మాట్లాడుతున్నావు, మీ నాన్న మనకి ఇంత ద్రోహం చేశారు అండ్ నేను నిన్ను ఇంత బాగా చూసుకున్నాను, అట్లాంటిది నువ్వు ఈ రోజు నా వైపు కాకుండా మీ నాన్న వైపు మాట్లాడతావా అని చెప్పి వెంటనే తనైతే మల్టిపుల్ టైమ్స్ కొడుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారిగా మన టాకోపికి షాక్ అవుతుంది అనమాట. అసలు తన మదర్ ఎందుకు కొడుతుందో కూడా తనకి రీజన్ అనేది తెలియదు. సో ఒక్కసారిగా మన టాకోపి ఏడ్చుకుంటే అయ్యో ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా అంటున్నా సరే వాళ్ళ మదర్ మాత్రం ఒక రిమోట్ తీసుకొని తనని కొట్టడానికి అయితే పేకెత్తుతుంది. ఒక్కసారిగా మన టాకోపి అయితే నేను ఇంకా చేయనమ్మా అని చెప్పి గట్టిగా రావడంతో ఒక్కసారిగా తన మదర్ అయితే తన కళ్ళ ముందర కింద పడిపోయి తను కూడా ఏడుస్తూ ఉంటుంది అనమాట. నన్ను క్షమించి మారిచాను, నేను సరిగ్గా నిన్ను పెంచలేదు అనుకుంటా, అసలు నేను ఒకప్పుడు మనం ఎంతో లైఫ్ సంతోషంగా బతికే వాళ్ళం, నీకు అది గుర్తుందా, ఎప్పుడైతే మీ నాన్న వేరే అమ్మాయితో తిరుగుతున్నాడో అప్పుడు నా లైఫ్ అనేది మారిపోయింది, నేను ఎంతో డిప్రెషన్లోకి లోనయ్యాను అండ్ ఇన్నాళ్ళుగా నేను ఇంత డిప్రెషన్లో ఉండి నేను ఎలా పెంచుతున్నానో కూడా నాకు గుర్తులేదు అని చెప్పి తను ఏడ్చుకుంటూ ఉంటుంది. అండ్ ఒక్కసారిగా మన మారిచాన్ రూపంలో ఉండే టాకోపి కూడా ఒక్కసారిగా తన లైఫ్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. మన మారిచాన్ కూడా తన చిన్నప్పుడు ఎంతో బాగా తన తల్లిదండ్రులతో పెరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం తన బర్త్డేకి అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు అండ్ తనని చిన్నప్పుడు ఎంతో ప్రేమగా కూడా చూసుకునే వాళ్ళు అనమాట. బట్ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ డాడీ ఎప్పుడైతే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడో అప్పుడు వీళ్ళ లైఫ్ మారిపోతుంది. కంప్లీట్గా వీళ్ళ లైఫ్ అనేది గొడవలతో నిండిపోతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు గొడవల మధ్యలో మారిచాన్ అసలు వీళ్ళిద్దరూ కేర్ చేసే వాళ్ళు కాదు. సో అలా ఒక్కసారిగా మారిచాన్ ఫ్లాష్ బ్యాక్ చూసిన మన టాకోపి ఎంతో బాధపడుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ మారిచాన్ని చంపినందుకు మన టాకోపి ఫర్ ది ఫస్ట్ టైం ఏడుస్తుంది అనమాట. నన్ను క్షమించి మారిచాన్, నేను నిన్ను చంపిండకూడదు, ఇన్ఫాక్ట్ నువ్వు కానీ మన సిజుకాన్ కానీ చంపడానికి ట్రై చేయకుండా ఉంటే నేను నిన్ను అసలు చంపేదాన్నే కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను చంపినందుకు ఫర్ ది ఫస్ట్ టైం నేను బాధపడుతున్నాను. ఒకప్పుడు నేను చంపినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను, బికాజ్ నేను నిన్ను చంపడం వల్ల సిజుకా ఎంతో సంతోషపడుతుంది చూసి నేను ఎంతో సంతోషపడ్డాను. బట్ ఇప్పుడు నీ లైఫ్ నేను అనుభవిస్తుంటే నాకు తెలుస్తుంది నువ్వు ఎంత బాధకు గురయ్యావో అండ్ నువ్వు ఎంత బాధను భరిస్తున్నావో అని చెప్పి తనైతే బాధపడుతూ ఉంటుందన్నమాట. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చెత్తెత్తికే వాళ్ళందరూ వచ్చి మన మారిచాన్ డెడ్ బాడీని అయితే కనుక్కుంటారు. సో వాళ్ళందరికీ షాక్ తగులుతుంది. మన మారిచాన్ అయితే చనిపోయి ఉండడాన్ని చూసి వాళ్ళందరూ భయపడి ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందని చెప్పి గట్టిగా అరుస్తారు. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఆజుమా, మారిచాన్ అండ్ సిజుకా అయితే ఎంతో ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తారు. బట్ అప్పుడే మారిచాన్ డెడ్ బాడీ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో పోలీసు వాళ్ళకి దొరికినట్లు మనకు చూపిస్తారు కదా. సో ఇప్పుడు ఆ న్యూస్ అనేది మన ఆజుమా గారు చూసి లిటరలీ ఆ విషయాన్ని అయితే మన మారిచాన్కి అండ్ సిజుకాకి అయితే చూపిస్తారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇంకా వెంటనే మారిచాన్ రూపంలో మన టాకుపై అయితే నార్మల్ గా మారిపోతుంది అండ్ వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తాడు. బట్ మనోడు కూడా తన ఇంటికి వెళ్తాడు కానీ మనోడు అదే డిప్రెషన్లో ఉంటారన్నమాట. ఇప్పుడు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా మేము దొరికిపోతాము, సో నేను ఇంత జాగ్రత్తలు తీసుకున్నా, అసలు ఎక్కడ తప్పు చేశానని చెప్పి మనోడు భయపడుకుంటానే ఇంటికి వెళ్తాడు. అండ్ మనోడు డోర్ తాకి వెళ్ళి నిలబడతాడు లేదో అప్పుడే తన బ్రదర్ అయితే డోర్ తెస్తాడు. లిటరలీ తన బ్రదర్ని చూసి మనోడు భయపడుతూ ఉంటారన్నమాట, జున్యా అని చెప్పి. సో మనోడు కండిషన్ని చూసిన తన బ్రదర్ కూడా ఏమైందిరా నీకు ఏమైంది అనడంతో ఇంకా మనోడు కూడా ఏం రెస్పాన్స్ లేక లోపలికి అయితే వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఆజ్మాగాన్ స్కూల్కి అయితే షిఫ్ట్ అవుతామన్నమాట. అండ్ పోలీసు వాళ్ళు కూడా మారిచాన్ యొక్క ఇన్వెస్టిగేషన్కి అయితే వచ్చింటారు. అండ్ అప్పుడే పోలీసు వాళ్ళు చెప్తారన్నమాట, మేము మీ ఫ్రెండ్ యొక్క మారిచాన్ డెడ్ బాడీని అయితే కనుక్కున్నాం, మీకైతే ఖచ్చితంగా మాటిస్తున్నాము, త్వరలోనే ఆ హంతకులను అనేది పట్టుకుంటాం. సో మాకు అక్కడ మారిచాన్ యొక్క సాల్వేషన్ అదే ఎంగిలి అంటారు కదా, సో అది దొరికింది. సో దాన్ని బట్టి ఆ తప్పు ఎవరు చేశారో మేము కనుక్కుంటాం. అండ్ మీకు ఎవరి మీద అయినా డౌట్ ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి, సో మేమైతే వాళ్ళని పట్టుకుంటామని చెప్తారు. బట్ క్లాస్ అందరికి కూడా ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళందరూ మారిచాన్ చనిపోయినందుకు బాధపడుతూ ఉంటారు. అండ్ కొంతమంది సిజుకాన్ అయితే డౌట్ పడుతుంటారు. బట్ ఆజ్మా గారిని అయితే ఎవరు పట్టించుకోరు కానీ లిటరలీ మనోడు భయంతోనే అక్కడే పాస్ బుసుకునే అంత రేంజ్ లో అయితే టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన టాకోపి సిజుకా అండ్ ఆజ్మా దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ అప్పుడే ఆజ్మా గారు చెప్తా నేను తనని మెమరీ క్యాప్చర్లోకి వేసినప్పుడు అన్ని ఎవిడెన్సెస్ అయితే క్లియర్ చేసే కానీ బట్ ఈ సాల్వేషన్ ప్రాసెస్ అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీరేం భయపడకండి, నాకు తెలిసినంత వరకు వాళ్ళు దాన్ని యూజ్ చేసినా మనల్ని పట్టుకోలేరు అని చెప్పి మనోడు టెన్షన్ పడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన టాకోపి ఆజ్మా నేను మారిచాన్ గురించి అయితే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి మన ఆజ్మా గడు కోప్పడుకుంటాను, ఇప్పుడేం చెప్తావే ఆక్టోబస్ మొగం దాన్న, నువ్వు అసలు ఇలా చేసిన
వెళ్ళకుంటే మనకి నగసాట్లు వచ్చేటివి కాదు అంటున్నా సరే అప్పుడు మాత్రం మన టాకోపి నీకు తెలిసినో లేదో మారిచన్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడేవాళ్ళు. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను మారిచాన్ని చంపినప్పుడు మనం తన బాడీని హైడ్ చేసే బదులు లిటరలీ తన మదర్ అండ్ ఫాదర్కి నిజం చెప్పేసి ఉంటే ఇన్ని గొడవలు వచ్చేటివి కాదు అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు కూడా ఇది కూడా కరెక్ట్ ఆప్షనే కదా, ఇప్పుడైనా మనం నిజం చెప్పేయచ్చు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన సిజుకా మాత్రం ఆజ్మా నువ్వు చెప్పినట్లే నేను ఈ సమ్మర్ బ్రేక్లో టోక్యోకి వెళ్దాం అనుకుంటున్నాను, సో నువ్వు నన్ను వెళ్ళనిస్తావా అని అడగడంతో అప్పటి వరకు మన సిజుకా మీద ఎంతో ప్రేమగా ఉండే ఆజ్మా గారు కూడా అవును ఇది ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిన సమయమే అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఆజ్మా రూమ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో మనోడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, సిజుకాని పంపించి నుంచి నేను కూడా తనతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను, సో ఇక్కడ ఉంటే మేము ఖచ్చితంగా దొరికిపోయే ఛాన్సెస్ ఉందని చెప్పి మనోడు ట్రిప్ గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే తన బ్రదర్ రావడంతో ఎక్కడ తన బ్రదర్ ఆ ట్రిప్ గురించి చేసిండే ప్లానింగ్ చూస్తాడు అన్నట్లు భయపడుకుంటానే మనోడు తన మొబైల్ అనేది కిందికి పడేస్తాడు. అండ్ అది చూసిన తన బ్రదర్ కూడా తన మొబైల్ తీసుకునే కానీ దగ్గరికి వస్తే మనోడు మాత్రం భయపడి చేస్తూ ఉంటాడు అనమాట, తన బ్రదర్కి ఎక్కడ ఈ సీక్రెట్ తెలిసిపోతుందని చెప్పి. సో అప్పుడే జిన్ను మాత్రం తన మొబైల్ తీసి చక్కగా తన పక్కన పెట్టేసి సరేలేరా లేట్ అవుతుంది జాగ్రత్తగా చదువుకొని పనుకో అండ్ ఎక్కువ స్ట్రెస్కి లోన్ కాద్దని చెప్పి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మన ఆజ్మా కూడా తొట్టిలో తప్పించుకున్నాను అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో పోలీసు వాళ్ళు మారిచాన్ యొక్క ఫ్రెండ్స్ ని అయితే అడుగుతూ ఉంటారు అనమాట, మారిచాన్ లో ఏదైనా స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది మీరు గమనించారా అనడంతో అప్పుడే వాళ్ళందరూ కూడా సిజుకా గురించి అండ్ రీసెంట్ గా టాకోపి మన సిజుకా మాదిరి మారినప్పటి నుంచి కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి చేస్తూ ఉంటుంది కదా, సో దాని గురించి పోలీసు వాళ్ళతో చెప్పడంతో ఇంక వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళి మన సిజుకాని అయితే ఎంక్వైరీ చేస్తారు. బట్ మన సిజుకా మాత్రం వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఇవ్వదు. అండ్ ఎందుకు ఇవ్వలేదంటే మనోడు ఆల్రెడీ చెప్పింటారనమాట నాకు సిజుకా గురించి అసలు ఏం తెలియదు అని చెప్పమని. సో మన సిజుకా కూడా ఆజ్మా చెప్పినట్లే చెప్పాను అనడంతో దానికి మన ఆజ్మా గారు కూడా ఓకే మంచి పని చేసావు, సో ఇప్పుడు పోలీసు వాళ్ళు నీ దగ్గరికి అంతగా రారులే అండ్ పోలీసు వాళ్ళు ఈ హత్య చేసిండేది ఒక అడల్ట్ అబ్బాయి లేదంటే అమ్మాయి అనుకుంటున్నారు, సో మనకేం భయం లేదంటాడు. దానికి మన సిజుకా కూడా అవును ఆజ్మా బట్ నాకు టోక్యో వెళ్ళాలని ఉంది, సో నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావా అనడంతో వెంటనే మన ఆజ్మా గారు కూడా అవును మన ఇద్దరం ఖచ్చితంగా టోక్యోకి వెళ్ళాలి, నేను ఖచ్చితంగా నీతో పాటు వస్తాను. అండ్ మన పోలీసు వాళ్ళు కూడా మనల్ని ఏం పట్టించుకోలేదు, ఇన్ఫాక్ట్ పోలీసు వాళ్ళు అసలు నన్ను సస్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు నీకంటే ఎక్కువ టెన్షన్ లేదు, సో ఇప్పుడు నేను ఎంతో ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి తను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. బట్ మనోడి దురదృష్టం ఏంటంటే మనోడు ఇలా రాస్తున్నాడో లేదో వెంటనే ఒక అమ్మాయి వచ్చి ఆజ్మా టెస్ట్ అయిపోయింది అనడంతో లిటరలీ తన పేపర్ని చూసి తనే షాక్ అవుతాడు అనమాట, ఎందుకంటే మనోడు కేవలం సగం వాటికే ఆన్సర్ ఇచ్చేసి ఉంటాడు. అండ్ మిగిలిన టైం అంతా కూడా మనోడు టాకోపి సిజుకా అండ్ టోక్యో గురించి ఆలోచిస్తూ ఆ ఎగ్జామ్లో మనోడు 54 మార్కులే తెచ్చుకుంటాడు. సో రిజల్ట్స్ రోజున తన ఇంటి దగ్గర తన మదర్కి ఆ పేపర్స్ చూపించాలా వద్దా అని చెప్పి మనోడు భయపడుతూ ఉంటాడు అనమాట, ఎందుకంటే తన మదర్ 90 మార్కులు తెచ్చుకుంటేనే తనకు కూడు పెట్టదు, అట్లాంటిది ఇప్పుడు 50 మార్కులు వచ్చాయంటే ఖచ్చితంగా తన ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారని చెప్పి మనోడు భయపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ తనకు ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ అయితే తన ముందర పెట్టి తిను ఆజ్మా అంటుంది. సో ఒక్క సెకండ్ మనోడు అది చూసి షాక్ అవుతాడు అనమాట. అండ్ మనోడు తన మార్క్స్ గురించి తన మదర్కి చెప్దాం అనుకునే లోపలే తన మదర్ చెప్తుందట ఏం పర్లేదులే ఆజ్మా నువ్వు బాగా చదివింటావు, సో నీకే 54 మార్కులు వచ్చాయంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది టఫ్ వచ్చి ఉంటుంది, సో ఈసారి కాకుంటే నేను నెక్స్ట్ సారి బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్తుంది. అప్పుడే ఆ మాటలు విన్న మనోడు కూడా లేదమ్మా నేను ఖచ్చితంగా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనడంతో అప్పుడే వాళ్ళ అమ్మ చెప్తుందట ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను క్షమించు ఆజ్మా నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత ఇబ్బంది పెట్టాను, నీకు 90 మార్కులు వచ్చినా సరే ఇంకో 10 మార్కులు తెచ్చుకో అని చెప్పి నేను ఎంతో టార్చర్ చేశాను, బట్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నా నిజంగా నువ్వు నా వల్ల ఎంతో మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకుంటున్నావు, సో ఇప్పటి నుంచి అది ఆపేసి లిటరలీ నువ్వు రేపటి నుంచి ఫెయిల్ అయినా సరే నాకు ఇబ్బంది లేదు, నేనైతే నీకు ఖచ్చితంగా డైలీ స్నాక్స్ అనేది చేసి పెడతాను, నువ్వు ఎప్పుడు నా మంచి కొడుకువే అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు విన్న మన ఆజ్మా గారికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా మన ఆజ్మా గారు అయితే ఆ స్నాక్స్ అనేది తింటాడు, బట్ వెంటనే మనోడైతే వామిటింగ్ చేసేసుకుంటాడు అనమాట. అండ్ వెంటనే బయటకు వచ్చిన మన ఆజ్మా గారు బాధపడకుండానే ఎప్పుడు టాకోపిని అండ్ సిజుకాని కలిసే చోటుకైతే వెళ్ళి బాధపడుతుంటాడు. సో అప్పుడే అక్కడికి వచ్చిన మన సిజుకా ఆజ్మాతో చెప్తామట అవును ఆజ్మా నాకు ఈ రోజు కూడా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కాల్ అనేది వచ్చింది, వాళ్ళు నన్ను రేపు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, సో నన్ను సమ్మర్లో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మంటారేమో, నాకు నా చాపి దగ్గరికి వెళ్ళాలని ఉంది ఈ సమ్మర్లో, సో నేను ఒకటి డిసైడ్ అయ్యాను నా బదులు ఎవరినైనా రిప్లేస్మెంట్ చేద్దామా అని చెప్తుంది. ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు కూడా ఎంతో సంతోషపడి అవును సిజుకా ఖచ్చితంగా నేను ఏం చేయగలను అన్నీ నీకోసం చేస్తాను, చెప్పు నేను నీకోసం ఏం చేయాలి అనడంతో ఆ మాటలు విన్న మన సిజుకా కూడా అవును ఆజ్మా నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు, నా కోసం ఈ కెమెరా నువ్వు తీసుకొని దీన్ని ఎక్కడైనా రిప్లేస్మెంట్ చేసి అని చెప్తుంది. సో క్లారిటీగా మీకు ఈ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన సిజుకా ఏదైతే మర్డర్ వెపన్ అనేది ఉంటుందో మారిచాన్ని చంపేసిండే కెమెరా, సో దాన్ని ఆజ్మా గారికి ఇచ్చేసి ఇది నువ్వు దీని దగ్గరే పెట్టుకోవడంతో ఒక్కసారి పోలీసు వాళ్ళు వచ్చారంటే మన ఆజ్మా గాడే తప్పు చేసినట్లు దొరికిపోతాడు అన్నట్లు తన ప్లాన్ అనమాట. ఆ మాట విన్న మన ఆజ్మా గారు కూడా షాక్ అయ్యి ఒక సెకండ్ తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు తన చిన్నగా ఉన్నప్పుడు తన బ్రదర్ ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాడు, బట్ తనకి ఎప్పుడు చూసినా సరే టెస్టుల్లో 100 మార్కులు వస్తూ ఉంటాయి, సో మనోడు తన మదర్తో ప్రామిస్ చేస్తాడనమాట
అమ్మ నేను కూడా అన్నయ్యలాగే ఎప్పుడు 100/100 తెచ్చుకుంటాను అనడంతో అప్పుడు వాళ్ళ మదర్ కూడా ఎంతో ప్రేమగా సో నువ్వు అలా తెచ్చుకున్న ప్రతిసారి నీకు ప్యాన్ కేక్స్ చేసిస్తాను అని చెప్పి తను ప్రామిస్ చేసి ఉంటుంది. బట్ మనోడు మాత్రం ప్రతిసారి టెస్టుల్లో 95, 93, 94 ఇట్లా 90 మార్కులు పైన అయితే తెచ్చుకుంటాడు కానీ ఎప్పుడు 100 అయితే తెచ్చుకోడు. బట్ ఇంకొక సైడ్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాస్లో నువ్వేరా ఫస్ట్ అని చెప్పి తనని పొగుడుతూ ఉంటారు. బట్ మనోడు మాత్రం దానికి సాటిస్ఫాక్షన్ కాడనమాట. ఎందుకంటే మనోడు 100కి ప్రిపేర్ అయింటాడు. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ మదర్ కూడా ఎందుకురా నువ్వు ఎన్నిసార్లు కష్టపడినా నీకు 95, 90 పైన వస్తాయి కానీ మీ అన్నలాగా 100% పర్ఫెక్ట్ నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటావు, నువ్వు ఒక వేస్ట్ నా కొడుకు అన్నట్లు వాళ్ళ మదర్ కూడా తిడుతూ ఉంటుంది. సో అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత మనోనికి అయితే తన మదర్ కంటెద్దాలు గిఫ్ట్గా ఇస్తుంది. ఎందుకంటే మనోని కంటి చూపు అనేది పోయి ఉంటుంది కాబట్టి. సో అప్పుడే తన మదర్ చెప్తామట ఈసారి అన్న నువ్వు 100 మార్కులు తెచ్చుకుంటావరా అనడంతో దానికి మనోడు ఖచ్చితంగా తెచ్చుకుంటానని ప్రామిస్ చేస్తారు. కానీ ఈసారి కూడా మనోనికి 93 మార్కులు రావడంతో మనోడు డిప్రెషన్కి లోన్ అవుతాడు. అండ్ అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత తన బ్రదర్ పార్ట్ టైం జాబ్లోకి అయితే జాయిన్ అవుతాడు. దానికి వాళ్ళ అమ్మ తిట్టినా సరే మనోడు మాత్రం ఎంతో సంతోషపడతాడు అనమాట. ఎందుకంటే తన బ్రదర్ ఇప్పుడు పార్ట్ టైం జాబ్కి వెళ్తే ఖచ్చితంగా తన స్టడీస్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈసారి నేను నా బ్రదర్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మా అమ్మ నన్ను పోగొడుతుంది అని కోరుకుంటాడు. కానీ వాళ్ళ బ్రదర్ కాలేజ్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసినా సరే ఎగ్జామ్స్లో మాత్రం మన ఆజ్మా కానీ బీట్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా మనోడికి డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది. డే బై డే పీక్స్ లేకి వెళ్తుంది అనమాట. బట్ ఇంత దరిద్రంలో కూడా మనోడు అదృష్టం ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం అప్పుడే మన సిజుకాని అయితే చూస్తాడు. ఒంటి నిండా గాయాలు ఉన్న సిజుకా మాత్రం వీనికి ఒక ఏంజల్ లాగా కనపడుతుంది. సో అప్పుడే మనోడు తన మనసు అనేది సిజుకాకి ఇచ్చేస్తాడు. అలా ఒకరోజు తన క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు మన మారిచంద్ సిజుకాని కుక్కను కొట్టినట్లు కొట్టడాన్ని చూసి మనోడు భయపడతాడు అనమాట. అండ్ అప్పుడే తను వెళ్ళిపోయిన నుంచి మన సిజుకాని అడుగుతామట నేను ఏదైనా నీకు హెల్ప్ చేయాలా సిజుకా, నేను క్లాస్ రిప్రజెంటేటివ్ అనడంతో దానికి మన సిజుకా మాత్రం నువ్వేం చేయలేవులే ఆజ్మా, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. సో ఆ మాటలు విన్న మనోడు ఎంతో బాధపడతాడు అనమాట. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తన మదర్ కూడా అదే అంటూ ఉంటుంది, నువ్వేం చేయలేవులే ఆజ్మా, ఎప్పుడు నీ బ్రదరే పర్ఫెక్ట్, నువ్వు ఒక వేస్ట్ గాడ్ అన్నట్లు వాళ్ళమ్మ తిడుతూ ఉంటుంది. సో ఇప్పుడు సిజుకా కూడా ఆ మాట అనడంతో మనోడు ఎంతో బాధకు లోన్ అయ్యి అప్పుడే మనోడు డిసైడ్ అవుతాడు అనమాట, నేను ఎలాగైనా సరే సిజుకాకి హెల్ప్ చేయాలి అండ్ నేను నా బ్రదర్ జిన్వు లాగానే ఒక 100% స్టూడెంట్ లాగా మారుతానని చెప్పి వెంటనే ఆ రోజు నుంచి సిజుకాని అయితే ఫాలో అవుతూ తనకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ మదర్ కూడా తన కోసం ప్రతిసారి ప్యాన్ కేక్స్ చేయడం, మనోడికి 100 కాకుండా 90 చిల్లర మార్కులు రావడంతో అది దిబ్బలేకి వారేయడం, ఇలా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఎన్నోసార్లు ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటూనే ఉంటుంది. బట్ కొన్నాళ్ళ తర్వాత మనోడు సిజుకాకి అయితే హెల్ప్ చేస్తాడు అండ్ ఇప్పుడు ఈ క్రైమ్లో అయితే ఇరుక్కుంటాడు. అప్పటికి మారిచంద్ డెడ్ బాడీని పాతిపెట్టేసి నుంచి తన ఇంటికి వెళ్ళేటప్పుడు అదే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట. ఫ్యూచర్లో తను డాక్టర్ అవుదాం అనుకున్నాడు అండ్ ఎన్నో లైఫ్స్ని సేవ్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఇప్పుడు తన చేతుల మీదనే మారిచంద్ డెడ్ బాడీ పూడ్చిపెట్టినప్పుడు తన కళ్ళ ముందరే మారిచంద్ నన్ను ఎందుకు కాపాడలేదు ఆజ్మా అన్నట్లు తన ఒక డైలమాలో అడిగినట్లు మనోడు భయపడుతూ ఉంటాడు. నా కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట. ప్రజెంట్ సీన్లో మన ఆజ్మా చేతులను అయితే సిజుకా పట్టుకొని నాకు తెలుసు ఆజ్మా నువ్వు నాకు హెల్ప్ చేస్తావని, ఎందుకంటే నేను ఈ భూమి మీద నమ్మే వాళ్ళలో నెంబర్ 1 నువ్వే, సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు కూడా ఆ మాటలకి ఎంతో అట్రాక్ట్ అయిపోయి నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను సిజుకా అండ్ ఇది నేను తీసుకుంటాలే అని చెప్పి మనోడు దాన్ని తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనోడు ఆ సిజుకా ఇచ్చిన కెమెరాని అయితే ఎక్కడైనా పాతి పెడదామని చెప్పి బయటికి వెళ్ళి ఈ గ్యాప్లో తన బ్రదర్ అయితే తనని చూసి ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి తన దగ్గరికి వస్తాడు. బట్ మనోడికి మాత్రం తన బ్రదర్ ఒక మాన్స్టర్ లాగా కనపడి తనని బలవంతంగా తన చేతుల్లో కట్టేసినట్లు పట్టుకొని అసలు నువ్వు ఎందుకనరా తనని చంపేశావు, సో నువ్వు ఇలా చేసినందుకు ఇప్పుడు మన క్లినిక్ ఎవరు రావడం లేదు అండ్ మన ఫ్యామిలీ రెప్యుటేషన్ పోయింది అండ్ మన తల్లి కూడా బాధపడుతుంది, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఒక చెత్త నా కొడుకువే అని చెప్పి తన బ్రదర్ తనని చంపేసినట్లు మనోడు భయపడుతూ ఉంటాడు. కానీ రియాలిటీలో తన బ్రదర్ తన భుజం మీద చేసి ఏమైందిరా అలా ఉన్నావు, ఏమన్నా ఇబ్బంది ఉంటే నువ్వు నాతో ధైర్యంగా చెప్పొచ్చు కదా అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మా గడు ఎంతో కోపడి అసలు ఎందుకు చెప్పాలరా నీకు, ఒక్కసారి నీ వెనకాల చూసుకో, మన తల్లి, నీ ఫ్రెండ్స్, నీ జాబ్ మేట్స్ అండ్ నువ్వు ఎప్పుడు తెచ్చుకునే మార్కులు, నిన్ను అభిమానించే వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు. బట్ నా వెనకలు ఒక్కరు కూడా లేరు, సో నా చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ కూడా లేరురా అండ్ మన తల్లి కూడా ఎప్పుడు కంపారిజన్ పెట్టే నాకు ప్యాన్ కేక్స్ కూడా పెట్టేది కాదు. సో నిన్న రాత్రి తనకి ఏమైందో తెలియదు, సో తను నన్ను గివప్ ఇచ్చేసినట్లుంది, సో అందుకనే నాకు ప్యాన్ కేక్స్ చెడిపోయినట్టు పెట్టింది, సో అది నేను తిని ఫుడ్ పాయిజన్ కూడా అయ్యింది, సో ఇంత బాధల్లో కూడా నన్ను నమ్మింది కేవలం నా సిజుకా మాత్రమే అనడంతో అప్పుడే తన బ్రదర్ వచ్చి తన భుజం మీద చేసి నీకు నేనున్నా కదరా, నీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇన్ఫాక్ట్ నేను నిన్ను ఎన్నోసార్లు గమనించాను, సో నువ్వు దూరం నుంచి నన్ను చూస్తూ ఉంటావు కానీ నా దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్స్తో మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయేవాడివి, అసలు నేను ఎప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోలేదురా, నేను నిన్ను ఎన్నిసార్లు అడిగాను, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పురా, నీ పెద్దన్నయ్యగా నువ్వు ఏది చెప్పినా సరే నేను వింటాను అండ్ నీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను మార్కులు అనేవి ఇంపార్టెంట్ కాదు, సో అది నీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేయదు, నువ్వు దాని గురించి మర్చిపోరా అని కూడా చెప్పాను, బట్ నువ్వు ఏది పట్టించుకోకుంటున్నావు అండ్ నీకు ఇప్పుడు చెప్తాను చూడు, ఈ వరల్డ్లో ఎవరు పర్ఫెక్ట్ పర్సన్స్ అయితే కాదు, మన అమ్మ కూడా ఎన్నో తప్పులు చేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు అన్నావు కదా మన మదర్ ప్యాన్ కేక్స్ చెడిపోయింది పెట్టిందని, నీకు తెలిసినో లేదో గత 10 ఏళ్ళుగా నాకు మన మదర్ అదే పెడుతూ ఉంది, సో తనకు
ప్యాన్ కేక్స్ చేయడం రాదు. సో నేను కూడా ఆ విషయం తనకు చెప్పలేదు కాబట్టి తను ఎప్పుడూ అదే విధంగానే ప్యాన్ కేక్స్ చేస్తూ ఉంటుంది అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మగాడు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనడంతో లేదురా నేను చెప్పింది నిజమే, నేను ఎప్పుడైనా ఆ ప్యాన్ కేక్స్ తినిండేది నువ్వు చూసావా అనడంతో ఇంకా మనోడు కూడా రియలైజ్ అవుతాడు. అండ్ తన మార్కుల గురించి కూడా చెప్తామట, నేను ఎప్పుడు 100 మార్క్స్ నా సొంతంగా తెచ్చుకోలేదు. సో నేను నా గర్ల్ ఫ్రెండ్తో చీటింగ్ చేసే ప్రతిసారి నేను 100 మార్క్స్ తెచ్చుకుంటాను అని చెప్పి నిజం చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న మన ఆజ్మగాడు ఎంతో బాధపడుకుంటానే జిన్ను నేను నీకు విషయం చెప్పాలి, ఈ కంటెద్దాలు నాకు అమ్మ ఇచ్చింది కదా, బట్ ఇది నా సైట్ కానీ సూట్ కావురా, కానీ నేను ఈ విషయం ఇంతవరకు మన అమ్మకి చెప్పలేదు అనడంతో ఆ మాటలు విన్న మన జిన్ను కూడా కొంచెం బాధపడతాడు. అండ్ అప్పుడే మన ఆజ్మగాడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మొత్తం అంతా తన బ్రదర్కి చెప్పేస్తాడు. బట్ తన బ్రదర్ మాత్రం తనకు పాజిటివ్గా అయితే రెస్పాన్స్ ఇస్తాడు. అండ్ అప్పుడే ఆ న్యూస్ అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ క్లినిక్ అబ్బాయి ఆ అమ్మాయి కేసులో మెయిన్ కీలకం సాక్షి. అండ్ ఆ అబ్బాయిని అలా చేసి ఇచ్చిండేది తన క్లాస్మేట్ సిజుకా అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. సో ఇంకొక సైడ్ మన సిజుకా దగ్గర టాకోపి వస్తుంది అనమాట. అండ్ అప్పుడే సిజుకా చెప్తామట ఇంకా ఆజ్మా మనకు హెల్ప్ చేయలేడు, సో ఇప్పుడు మనం మాత్రమే టోక్యోకి వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉన్నావా టాకోపి అని చెప్పి మన సిజుకా రెడీ అయ్యి పద టోక్యోకి వెళ్దాం అంటుంది. అండ్ ఈ సీన్ తోని ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన సిజుకా మదర్ యాజ్ యూజువల్ పొద్దున్నే లేచి నుంచి తన డ్యూటీకి తను వెళ్ళిపోయి నుంచి ఇంకా మన సిజుకాకి ఎక్కలేని ఆనందం అనమాట. సో మన ఆజ్మా గడ్ దొరికిపోయినా సరే స్టిల్ మన సిజుకా మాత్రం ఎటువంటి ప్లాన్స్ చేంజ్ చేసుకోకూడదని డిసైడ్ అయిపోయి వెంటనే తను రెడీ అయిపోయి అండ్ టాకోపిని తీసుకొని వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మన ఆజ్మా గడ్ ఎలాగైతే ప్లాన్ చేసి ఉంటాడో ఫస్ట్ వెళ్ళి బోట్ ఎక్కుతుంది. అండ్ తనున్న చోటు దగ్గర నుంచి టోక్యోకి అయితే వెళ్తుంది అనమాట షిప్ లో. అండ్ టోక్యోకి వెళ్ళిన తర్వాత అక్కడ మెట్రో పట్టుకొని తన ఫాదర్ ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడికైతే వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫాదర్ ఏ బిల్డింగ్ లో ఉన్నాడో అందరినీ కనుక్కొని మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఫైనల్లీ మా నాన్నను కలవబోతున్నాను అన్నట్లు సంతోషంగా దాదాపు 15 ఫ్లోర్స్ మన పాప పరిగెత్తుకుంటానే వెళ్ళి తన రూమ్ ముందర నిలబడుకొని డాడ్ నేను వచ్చేసాను అని చెప్పి తలుపు కొడుతుంది. ఇంకా వాళ్ళ డాడ్ కూడా ఎవరు వచ్చారు అని చెప్పి బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడే తన డాడ్ చేతిలో ఒక అమ్మాయి అనేది చూసి సిజుకా ఓ నాకు చెల్లెలు ఉంది అనుకొని సంతోషపడుతుంది. వాళ్ళ డాడ్ కూడా సిజుకాని చూసి సిజుకా నువ్వా అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెనక నుంచి ఇంకొక అమ్మాయి వచ్చి డాడ్ ఎవరు వచ్చారు అనడంతో అప్పుడే వాళ్ళ డాడ్ మాత్రం ఎవరు అమ్మాయి నువ్వు, నాకు నువ్వు ఎవరు తెలుసు బహుశా నువ్వు పక్కింటికి వచ్చినట్లున్నావు అనడంతో అప్పుడే సిజుకా ఆ మాటలు విని షాక్ అయ్యి నేను నాన్న మీ అమ్మాయిని సిజుకాని అండ్ మీరు నాకు చాపిని కూడా కొనిచ్చారు కదా, ఇప్పటికీ మీరు నన్ను గుర్తుపట్టలేదా నాన్న అని అడుగుతుంది. అప్పుడే వెంటనే అక్కడికైతే ఒక కుక్క పిల్ల అనేది వస్తుంది. అది చూసిన మన సిజుకా అదిగో నాన్న చాపి మీ దగ్గరే ఉంది కదా అని చెప్పి వెంటనే పక్కన తిరిగి చూస్తుంది. బట్ అక్కడ చాపి ఉండదు, వేరే కుక్క పిల్ల ఉంటుంది. సో అది చూసిన మన సిజుకా అది నా చాపి కాదు, చాపికి ఏమైంది నాన్న అని అడుగుతుంది. సో పక్కన ఉండే అమ్మాయి కూడా ఎవరు నాన్న ఈ అమ్మాయి మీ కూతురా అనడంతో అప్పుడే వాళ్ళ డాడ్ మాత్రం లేదు నువ్వెవరో నాకు తెలియదు అమ్మాయి అని చెప్పి ఆయనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతే మన సిజుకాకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పటి వరకు తన లైఫ్ లో ఒక చిన్నపాటి హోప్ అనేది ఉంటుంది. బట్ వాళ్ళ నాన్న ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఒక్క సెకండ్ తన మైండ్ అనేది ఎంటీగా అయిపోతుంది. అక్కడ నుంచి మన సిజుకా అండ్ టాకోపి వెళ్ళి ఒక సబ్వే దగ్గర అండర్ గ్రౌండ్ కింద కూర్చొని అప్పుడే మన సిజుకా మాత్రం నాకు తెలిసినంత వరకు ఆ పిల్లలే నా చాపిని అయితే చంపి తినేసినట్లున్నారు. మనం ఎలాగైతే చాక్లెట్ తింటామో ఆ పిల్లలు కూడా నా చాపిని తినేసి ఆ కొత్త చాపిని తెచ్చుకున్నట్లున్నారు. కమాన్ టాకోపి నాకు ఏదైనా గ్యాడ్జెట్ ఇవ్వు, నేను వాళ్ళ కడుపులు అనేది స్కాన్ చేసి దాని లోపల నా చాపి ఉంటుంది కదా, సో వాళ్ళ కడుపులు అనేటివి నేను కోసేసి నా చాపిని నేను రెస్క్యూ చేసుకుంటాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న మన టాకోపి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు అనమాట సిజుకా సిచ్యువేషన్ చూసి. అందుకని నా దగ్గర అట్లాంటి గ్యాడ్జెట్ ఏమీ లేదు అనడంతో ఒక్క సెకండ్ మన సిజుకా మాత్రం టాకోపి మీద కోప్పడి నాకు అబద్ధాలు చెప్తున్నావు కదా టాకోపి, కమాన్ ఈ సెల్ ఫోన్ తీసుకొని ఈ రోజు రాత్రికి వెళ్ళి వాళ్ళ కడుపులు కోసేసి నా చాపిని తెచ్చుకుందాం పదా అని చెప్పి తను వెళ్తుంది. కానీ వెంటనే మన టాకోపి మాత్రం తన చేతిని పట్టుకొని ఆపేసి లేదు సిజుకా నేను నిజమే చెప్తున్నాను, నేను నీకు ఆ విధంలో హెల్ప్ చేయలేను, ఇన్ఫాక్ట్ ఇదంతా నా వల్లే జరిగింది, నేనే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను, బట్ నువ్వు మాత్రం ఇది యాక్సెప్ట్ చేయాలి, నువ్వు ఎంత చేసినా సరే చాపి అనేది తిరిగి రాదు. సో దాని బదులుగా నీకు ఎటువంటి గ్యాడ్జెట్స్ కావాలో చెప్పు, నువ్వు నీళ్ళ మీద నడుద్దాం అంటే నడుద్దాం, లేదంటే గాలిలోకి ఎగురుదాం అంటే ఎగురుదాం, నా దగ్గర ఎన్నో గ్యాడ్జెట్స్ ఉన్నాయి, దానివల్ల నువ్వు సంతోషపడతావు, నా మాట విను, దయచేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం సిజుకా, మన ఇంటికి వెళ్ళిపోదాము, నీకు చాపి తిరిగి రాదు అని చెప్పడంతో ఒక్క సెకండ్ మన సిజుకా మాత్రం మైండ్ బ్లాక్ చేసుకుని అయితే నువ్వు నాకు హెల్ప్ చేయలేవా టాకోపి, అయితే నన్ను ఇక్కడ నుంచి వదిలేసేయి నువ్వు వెళ్ళిపో అనడంతో ఒక్క సెకండ్ మన టాకోపి తన కళ్ళని చూసి లేదు నేను ఈ కళ్ళని ఎక్కడో చూశాను ఎక్కడ చూశాను అని మన టాకోపి గుర్తు చేసుకుంటుంటుంది. కానీ ఇంకొక సైడ్ మన సిజుకా మాత్రం ఫుల్ కోపం తెచ్చుకుంటుంది అనమాట. టాకోపి ఏ విధంగా చాపిని తిరిగి తీసుకురాలేదు అని చెప్పి అండ్ వెంటనే పక్కన ఉండే రాయి తీసుకొని టాకోపి నెత్తి మీద అయితే గట్టిగా షాట్ కొడుతుంది. అండ్ టాకోపికి కూడా బ్లడ్ కారుతుంది. అండ్ అప్పుడే టాకోపికి ఒక్క సెకండ్ తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. ఇక్కడే కొన్ని ఫ్లాష్ కట్ సీన్స్ తో మనకి సీన్స్ అనేటివి ఫ్యూచర్ కి అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఈ స్టోరీ జరుగుతుందో దీనికి ఎగ్జాక్ట్ 5 years తర్వాత సీన్స్ అనేటివి మనకు చూపిస్తారన్నమాట. ఇక్కడే మనకి ఎపిసోడ్ 1 దగ్గర ఎక్కడైతే సిజుకా ఫస్ట్ టైం టాకోపిని కలిసి ఉంటుందో అదే సీన్ ఇక్కడ చూపిస్తారు. బట్ ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మన సిజుకా ప్లేస్ లో మారిచాన్ వచ్చింటుంది అనమాట. అండ్ మారిచాన్ తనకైతే తినడానికి తిండిచ్చింటుంది. సో ఇక్కడ సిజుకా ప్లేస్ లో మారిచాన్ మారుతుంది. యాజువల్ టాకోపి మాత్రం తన ముఖంలో సంతోషం చూడాలి. ఆగు మారిచాన్ నా దగ్గర ఆ గ్యాడ్జెట్ ఉంది ఈ గ్యాడ్జెట్ ఉంది ఇది వాడు అది వాడు అని చెప్పి తనను విసిగిస్తూ ఉంటుంది. ఎపిసోడ్ 1 లో మన సిజుకా ఎలాగైతే బాధలో ఉంటుందో దీనికి క్వైట్ ఆపోజిట్ గా మారిచాన్ అయితే టాకోపి మీద కోపడుతూ ఉంటుంది అనమాట. నువ్వు నా
నాకేమి హెల్ప్ చేయాల్సిన పని లేదు, మర్యాదగా నా నుంచి వెళ్ళిపో అనే దాని మీద విసుక్కుంటూ ఉంటుంది. బట్ టాకోపి మాత్రం అది వాడు ఇది వాడు అని చెప్పి తనని విసిగిస్తూ ఉంటుంది. సో అలా మన టాకోపి మారిచాన్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వస్తారు. డోర్ తెరిచిన మారిచాన్ తన మదర్ని చూసి షాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈసారి వాళ్ళ మదర్ ఫుల్ డిప్రెషన్ లేక వెళ్ళిపోయి ఇంట్లో వీడియోస్ చూసుకుంటూ నువ్వు ఎందుకని నాకు ప్రతిసారి గంబబుంక ఇస్తున్నావు, దయచేసి నాకు అది వేరేది మార్చు అని చెప్తూ ఉంటుంది. బట్ మన మారిచాన్ మాత్రం అదేది పట్టించుకోండి, లేదమ్మా నువ్వు దాన్ని ప్రతిరోజు తీసుకోవాలి, లేకుంటే నీకు సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, సో నీకు పీడకలలు కూడా వస్తూ ఉంటాయి, నేను చెప్పా కదా నీకు కావాల్సిన మందు కొనిస్తాను అండ్ దాంతోపాటు ఇది కూడా వేసుకోవాలని చెప్పి ఫ్రిడ్జ్లో ఉండే గామబుంక అని వెతుకుతుంది. ఫైనల్లీ ఒక బాటిల్ అయితే దొరుకుతుంది, ఇది తాగమ్మా అని ఇచ్చే లోపలే వాళ్ళ మదర్ అయితే ఒక బీర్ సీసా బాటిల్ పగలగొట్టి మన మారిచాన్ అయితే భయపడుతుంది అండ్ తనకు వార్నింగ్ కూడా ఇస్తుంది అనమాట. నువ్వు ఇంటిని చూసుకునే లక్షణం ఇదేనా, నేను మందు ఆదాం అనుకున్నా కానీ ఇంట్లో చీప్ లిక్కర్ తప్పనేసి ఏమీ లేదు అండ్ దీనివల్లే అనుకుంటా నీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు అన్నట్లు తనని తిడుతూ ఉంటుంది. బట్ మన మారిచాన్ మాత్రం తన మదర్ని చూసి ఫుల్గా భయపడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ రోజు నైట్ మన మారిచాన్ ఫేస్ చూస్తే తన ఫేస్ మీద అయితే స్కార్ అనేది గీసుకుంటుంది. లిటరలీ వాళ్ళ మదర్ తన మీద మర్డర్ అటెంప్ట్ కూడా చేసి ఉంటుంది. బట్ మన మారిచాన్ మాత్రం తన తల్లిని ఎలాగైనా సంతోషంగా చూసుకోవాలన్నట్లు ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటుంది. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అనమాట. మన మారిచాన్ పొలాల్లో నడుస్తున్నప్పుడు అప్పుడే టాకోపి తనకు ఒక ఐడియా ఇస్తుంది. మారిచాన్ మీ మదర్ నీ గురించి ఆలోచిస్తుంది కదా, సో నువ్వు తనని హ్యాపీ చేయాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు ఎందుకని పెళ్లి చేసుకొని మీ మదర్ని జాగ్రత్తగా చూసుకోకూడదు అండ్ తనకు కూడా నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరు అన్నట్లు తను వరీ అవుతుంది కదా అనడంతో ఆ మాట విని మనం మారిచాన్ కూడా అవును కదా అన్నట్లు ఒక ఐడియా వస్తుంది. అండ్ అప్పుడే టాకోపి కూడా అవును ఇదే కరెక్ట్ ఆన్సర్, పద నేను వెళ్ళి నీకు బాయ్ ఫ్రెండ్ వెతుకుతాను అండ్ నీకు ఒక మొగ్గును వెతుకుతాను అని చెప్పి పరిగెత్తు వెళ్తుంటుంది. అండ్ అప్పుడే వీళ్ళిద్దరికి ఎదురుగా అయితే ఆజ్మా కనపడతాడు. సో ఆజ్మాని చూసిన మన మారిచాన్ అయితే లవ్లో పడిపోతుంది. సో అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మారిచాన్ అయితే తన మదర్కి చెప్తుంది అనమాట, నేను ఇలా ఆజ్మా అనే వాడిని ప్రేమించాను, నీకు ఇష్టమైతే ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొని వస్తాను అనడంతో వాళ్ళ మదర్ కూడా ఎంతో సంతోషపడుతుంది అనమాట. అండ్ వాళ్ళ మదర్ కూడా డిప్రెషన్ నుంచి కొంచెం తగ్గి సరే అమ్మా నువ్వు రేపు తనని తీసుకొని రా, నేను ఖచ్చితంగా మీకోసం స్నాక్స్ మంచి మంచి వంటకాలు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటుంది. నెక్స్ట్ డే మన మారిచాన్ తన క్లాస్కి వెళ్ళి ఆజ్మాకి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మని దగ్గరికి పిలుచుకొని పోయే ముందర ప్రపోజ్ చేయాలన్నట్లు ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఆజ్మా కూడా తనకి యాక్సెప్ట్ చేస్తారన్నట్లు ఒక ఆనందంలో ఉంటుంది అనమాట. సో అలా ఆ రోజు ఈవినింగ్ ఆజ్మాను మన మారిచాన్ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. పక్కన వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఏ అమ్మాయి నీకు గుర్తుందే, మన క్లాస్లోకి కొత్తగా ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వచ్చింది అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు చిన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా, సో ఆ రోప్ అనేది తెగిపోవడంతో ఆ అమ్మాయి బతికిపోయింది. సో వెంటనే అమ్మాయి డిప్రెషన్తో అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా, సో ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది అండ్ ఆ అమ్మాయి కూడా ఎంతో అందంగా ఉంది అంటుంది. అండ్ ఆ మాటలు మన ఆజ్మా గారు కూడా వింటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే సడన్ గా అయితే వీళ్ళ పక్క నుంచి కూడా ఆ అమ్మాయి వెళ్తుంది అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు మన సిజుకానే అనమాట. సో ఒక్క సెకండ్ సిజుకాని చూసిన మన ఆజ్మా గడు అప్పటి వరకు పక్కన లైన్ ఇస్తుండే మారిచాన్ వదిలేసి సిజుకాని చూస్తాడనమాట. అండ్ అప్పటి వరకు తనతో ప్రేమగా ఉండే మన ఆజ్మా గడు ఒక్క సెకండ్ సిజుకా ముఖాన్ని చూసి నన్నెందుకు చూడడం లేదన్నట్లు మన మారిచాన్ కోపడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఒక కెఫ్టేరియాలోకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ మన ఆజ్మా గానికి అయితే మారిచాన్ ప్రపోజ్ చేస్తుంది. బట్ మనోడు మాత్రం మారిచాన్ లవ్ కి అయితే యాక్సెప్ట్ చేయకుండా, నీకు తెలుసా మారిచాన్ నేను చిన్నప్పుడు ఒక అమ్మాయిని అయితే లవ్ చేసేవాడిని, బట్ ఆ అమ్మాయి సడన్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, సో ఆ అమ్మాయి రాదనుకో నేను ఇన్నాళ్ళు బాధపడేవాడిని, బట్ ఇన్నాళ్ళ తర్వాత సడన్ గా మిరాకిల్ ఏదో తెలియదు కానీ ఆ అమ్మాయి తిరిగి వచ్చింది, నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటికీ ఆ అమ్మాయినే లవ్ చేస్తున్నాను కదా అని చెప్తాడు. అండ్ అంతే ఒక్క సెకండ్ మన మారిచాన్ షాక్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ లో మన మారిచాన్ అయితే తన ఇంట్లో ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎంతో ప్రేమగా ఎక్కడున్నాడు ఆజ్మా, ఎన్ని గంటలకు వస్తాడు మారిచాన్, నేను మీకోసం మంచి కేక్ అనేది ప్రిపేర్ చేశాను, డిన్నర్ కూడా ఎంతో బాగా చేశా కదా, ఎక్కడున్నాడు ఆజ్మా, ఆజ్మా రాలేదా అనడంతో అప్పుడే మన మారిచాన్ పక్కన నుండి టాకోపి అయితే నువ్వు ఇక్కడే ఉండి మారిచాన్, నేను వెళ్ళి ఆజ్మాని ఎలాగైనా తీసుకొని వస్తాను, నువ్వు మీ అమ్మతో మాట్లాడుతూ ఉండని చెప్పి వెంటనే మన టాకోపి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ దీనికి ప్యారలల్ గా అయితే మన ఆజ్మా గడ్ అయితే సిజుకా చాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సీన్స్ రెండు సిమిలర్ గా ఒకటే టైంలో జరుగుతూ ఉంటాయి అనమాట. ఒక సైడ్ మన మారిచాన్ తో వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట, ఆజ్మా ఎందుకు ఈ రోజు రాలేదు అనడంతో అప్పుడే మన మారిచాన్ బాధపడుకుంటానే లేదమ్మా ఈ రోజు ఆజ్మా రాడంట అనడంతో అప్పుడే వాళ్ళ మదర్ కూడా ఓ షేట్ నేను తను వస్తాడు అనుకోని ఇన్న వంటకాలు చేశానే, సర్లే మారిచాన్ ఏం పర్లేదు ఈ రోజు రాకుంటే ఏమి మళ్ళీ వాడు ఏ రోజు వస్తాడో కనుక్కో, నేను ఆ రోజు అయితే మీ ఇద్దరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అడుగుతుంది. సో ఆ మాటలు విన్న మన మారిచాన్ బాధపడుకుంటానే నన్ను క్షమించమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. సో వాళ్ళమ్మకి అర్థం కాదన్నమాట. అండ్ వెంటనే వాళ్ళమ్మ కోపడుకుంటానే అయితే నువ్వు నన్ను మోసం చేసావా మారిచాన్, నువ్వు నాతో అబద్ధాలు చెప్పావా అండ్ ఆజ్మా అనేవాడు నీకు బాయ్ ఫ్రెండ్ కాదా అని చెప్పి కోప్పడి అక్కడ ఉండేటివన్నీ ఇసిరి కొడుతూ ఉంటుంది అనమాట. సో అది చూసిన మన మారిచాన్ బాధపడుకుంటానే లేదమ్మా ఆజ్మా నేను ప్రేమించాను బట్ ఆ అబ్బాయి నన్ను ప్రేమించలేదు అనడంతో ఒక్క సెకండ్ వాళ్ళమ్మ పిచ్చిదైపోయి అనుకున్నాను మారిచాన్ నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే చేసేదానివి, నేను ఎప్పుడు నిన్ను నా సైడే అనుకున్నా, బట్ నువ్వు ప్రతిసారి నన్ను మోసం చేసుకుంటా నన్ను బిట్రే చేసుకుంటా నన్ను మోకింగ్ చేసుకుంటున్నావు, ఇప్పుడు కూడా నువ్వు అలాగే చేస్తున్నావు అని చెప్పి వెంటనే మన మారిచాన్ మీద కోపంతో తనని కొడుతూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన మారిచాన్ కూడా ఏడుస్తూ ఉంటుంది. మన మారిచాన్ అయితే వాళ్ళ మదర్ కొట్టుకుంటా నువ్వు ఎప్పటికీ నన్ను ఇలాగే బిట్రే చేసుకుంటూ వస్తావు మారిచాన్, అందుకనే నువ్వు బతకూడదు అని చెప్పి వాళ్ళ మదర్ అయితే తనని చంపేయడానికి నైఫ్ తో అటాక్ చేస్తుంది. అండ్ అప్పుడే దీనికి ప్యారలల్ గా మన ఆజ్మా గడ్ అయితే సిజుకా చాన్ తో పులిహోర గడుపుతూ ఉంటాడు. అప్పుడే సిజుకా నేను ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చిన
వచ్చినందుకు నాతో ఎవరైనా మాట్లాడతారో లేదో అనుకున్నా, బట్ ఆజ్మా నువ్వు నాతో మాట్లాడతావు అనుకోలేదు అనడంతో అప్పుడే మనోడు బాధపడుకుంటా అసలు నువ్వు ఎందుకని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి కోప్పడతాడు. బట్ వెంటనే సిజుక ముఖాన్ని చూసి సిగ్గుపడుకుంటానే, నువ్వు అలా నా ముఖం వైపు చూడకు సిజుక, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడ్డాను. బట్ నీకు విషయం తెలుసునో లేదో, నేను చిన్నప్పటి నుంచి నా బ్రదర్ కంటే బాగా ఫస్ట్ ప్రైజ్ లో ఉండాలన్నట్లు కోరుకునేవాడిని, బట్ ఇప్పటికీ నేను అలా చేయలేదు అనడంతో ఆ మాటలు విని మన సిజుకా చాన్ కూడా, ఆజ్మా నువ్వు ఇలా బాధపడకు ఆజ్మా, నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో సంథింగ్ స్పెషలే, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను అని చెప్పి వీళ్ళిద్దరూ కొంచెం రొమాన్స్ ఫీల్ అయితే వస్తారు. బట్ ఇదంతటిని కూడా మన టాకోపి చూసి, ఓ ఆజ్మా గడి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడా, నేను వెళ్ళి మారిచాన్కి చెప్పాలని చెప్పి మన మారిచాన్ వైపు అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ తెచ్చిన మన టాకోపి, ఏమైంది మారిచాన్ అలా ఉన్నావు, ఎందుకని భయపడుతున్నావు, ఎందుకని ఏడుస్తున్నావు, మీ అమ్మకి ఏమైంది అంటుంది. సో అప్పుడే మనకు సీన్ అనేది చూపిస్తామట. ఇంతకు ముందర తన మదర్ చంపడానికి వచ్చినప్పుడు తెలియకుండా మన మారిచానే తనని చంపేసి ఉంటుంది. సో ఇప్పుడు బాధపడుకుంటానే మన మారిచాన్ అయితే, నేను చిన్నప్పుడే ఆ సిజుకాని నా 4th క్లాస్లో ఉన్నప్పుడు చంపేసింటే ఇప్పుడు నాతో పాటు నా నాన్న ఉండేవాడు అండ్ నా లవర్ అయినా ఆ ఆజ్మా గారు కూడా ఉండేవాడు, ఆ సిజుకా నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఈ మాటలు విన్న మన టాకోపి కూడా, ఓకే మారిచా నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఏం చేస్తే సంతోషం అవుతావో నాకు ఇప్పుడు అర్థమైంది. సో మన ఇద్దరం వెళ్ళి 4th క్లాస్లో ఉండే ఆ సిజుకాని చంపేద్దాం. సో ఇప్పుడే నేను టైం ట్రావెల్ చేసి నీ 4th క్లాస్కి అయితే వస్తాను, అక్కడ మళ్ళీ మన ఇద్దరం కలుద్దాం అండ్ ఆ అమ్మాయిని చంపేద్దాం అని చెప్పి వెంటనే తన రాకెట్ వేసుకొని తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ మన మారిచానికి మాత్రం టాకోపి ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాదు. అండ్ తనైతే తన ఫ్యాట్ ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక సైడ్ మన టాకోపి అయితే తన వరల్డ్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట, హ్యాపీ వరల్డ్ కి. అక్కడికి వెళ్ళిన మన టాకోపి తన మదర్ తో చెప్తుంది అనమాట, అవునమ్మా ఇప్పుడు నేను టైం ట్రావెల్ చేసి సిజుకాని చంపేస్తే అప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేసింది ఆ మ్యారేజ్ సంతోషంగా ఉంటుంది అనడంతో అప్పుడే వాళ్ళ మదర్ కోప్పడి, ఏంటి టాకోపి నువ్వు ఇలా చేసావు, నువ్వు మన రూల్స్ అనేది అతిక్రమించావు, సో నువ్వు తనని హ్యాపీ చేయకోకుండా ఇక్కడికి వచ్చి తప్పు చేసావు, సో ఇప్పుడు నేను నీ మెమరీస్ అని ఎరేజ్ చేసేస్తాను అండ్ నువ్వు ఇంకొకసారి భూమికి వెళ్ళు అండ్ నువ్వు ఇంకొకరిని హ్యాపీ చేసి అప్పుడు రా అంటుంది. సో ఆ మాటలు విన్న మన టాకోపి మాత్రం ఎంతో బాధపడుతుంది అనమాట, మారిచాన్ని మర్చిపోతున్నానని చెప్పి. అప్పుడే వాళ్ళ అమ్మతో మన టాకోపి గొడవపడి వెంటనే టైం అనేది రివర్స్ చేస్తుంది అనమాట 2012 కి. అండ్ వెంటనే ఆ వరల్డ్ లో నుంచి మన ఎర్త్ కి అయితే వచ్చేస్తుంది, నేను వస్తున్నా మారిచాన్ అని. అప్పుడే తన పక్కన ఉండే తన ఫ్రెండ్స్ కూడా, నువ్వు వెళ్ళక టాకోపి, నువ్వు ఎర్త్ కు వెళ్ళేసరికి నీ మెమరీస్ మర్చిపోతావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ దీన్ని ఎందుకు పట్టించుకోవడం మన టాకోపి మాత్రం, లేదు నేను ఖచ్చితంగా ఎర్త్ కు వెళ్ళే తీరుతాను అండ్ నేను ఖచ్చితంగా ఎర్త్ కు వెళ్ళి నా మెమరీస్ మర్చిపోయే లోపల ఖచ్చితంగా మారిచాన్ని నేర్పించిండే ఆ సిజుకా చాన్ని చంపేస్తాను, ఎలాగైనా సిజుకాని చంపేయాలి, సిజుకా ఈవిల్ అండ్ సిజుకా వల్లే మారిచాన్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గొడవ పడ్డారు అండ్ ఆజ్మా కూడా తను వదిలేశాడు, సిజుకా ఈవిల్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మనకి టాకోపి ఒక బ్లాంక్ వాయిస్ అనేది మనకు చూపిస్తారు అనమాట. అండ్ ఇక్కడే టైం ట్రావెల్ చేసిన మన టాకోపి అయితే ఈసారి మారిచాన్తో కాకుండా సిజుకాతో చేసిన ఫ్రెండ్షిప్ అండ్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మీరు చూసారు కదా, అది గుర్తు తెచ్చుకుని మన టాకోపి కూడా, అవును కదా మారిచాన్ కూడా సిజుకాని ఎంతో టార్చర్ చేసింది, లిటరలీ మారిచాన్ వల్ల సిజుకా సూసైడ్ కూడా చేసుకుంది అండ్ నేను సిజుకా యొక్క సంతోషం కోసమే మారిచాన్ని చంపేశాను, బట్ ఏ సిజుకాని అయితే నేను చంపేద్దామని వచ్చాను ఆ సిజుకాని కాపాడడం కోసం నేను నాకు ఎంతో ఇష్టమైన మారిచాన్ని చంపేశాను అని చెప్పి మన టాకోపి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మన టాకోపి సిజుకాని కలిసిన ఫస్ట్ డే అనేది గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. ఆ రోజు సిజుకా స్కూల్కి వెళ్తూ ఉండగా తనకైతే టాకోపి కనపడుతుంది. సో తన ఆకలిగా ఉందన్న వెంటనే తనకు తెచ్చుకుంటే ఫుడ్ అనేది నన్ను ఎలాగో ఆ మారిచాన్ని తినేదిలే అని చెప్పి, ఇదిగో ఈ ఫుడ్ నువ్వు తినని చెప్పి మన టాకోపికి అయితే తన ఫుడ్ అనేది ఇస్తుంది. సో అది గుర్తు తెచ్చుకొని మన టాకోపి సిజుకా మంచిదా చెడ్డదా అన్నట్లు ఒక డైలమాలో ఉంటుంది. అప్పుడే అక్కడికి సడన్ గా ఆజ్మా గడు, ఎవరు అక్కడ ఉండే పింక్ కలర్ ఆక్టోబస్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. సో అది చూసి మన టాకోపి, ఓ ఆజ్మా నువ్వా అంటుంది. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన సిజుకా వాళ్ళ తల్లిదండ్రులు అయితే గొడవ పడుతుంటారు. సో అలా మన సిజుకా పక్కన ఉండే చాపిని తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. సో అప్పుడే సిజుకా ఆకాశం వైపు చూసి, రాలిపడే నక్షత్రాన్ని చూసి ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటారు కదా, సో నేను కూడా ఒకటి కోరుకుంటున్నాను, మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోకూడదు, అలాగే నన్ను స్కూల్లో ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మన సిజుకా అయితే కోరుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి టాకోపికి అండ్ ఆజ్మా గానికి మధ్యలో కన్వర్జేషన్ అనేది చూస్తామట. అప్పుడే టాకోపి ఆజ్మా గానితో చెప్తామట, లేదు ఆజ్మా నేను ఫస్ట్ టైం ఈ ఎర్త్కి వచ్చినప్పుడు మారిచాన్ని అయితే కలిసాను, సో తన సంతోషం కోసమే నేను మా వరల్డ్కి వెళ్ళి ఇంకొకసారి ఎర్త్కి అయితే వచ్చాను, బట్ ఈసారి వచ్చినప్పుడు సిజుకాని కలిసాను, నేను ఇలా 2 సార్లు వచ్చినా సరే ఎవరిని హ్యాపీ చేయలేకపోయాను, సో నా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పడంతో అప్పుడే ఆజ్మా గారి తిట్టి, నువ్వు ఇందులో ఏ తప్పు చేయలేదు, నువ్వు ఒక ఫుల్లిష్ దానివి, నీకు ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలియదు అని చెప్పి తిడతాడు. అప్పుడే టాకోపి చెప్తుందన్నమాట, లాస్ట్ ఎపిసోడ్ లో నా నెత్తి మీద సిజుకా ఒక బండరాయితో కొట్టాలకి నేను స్ప్రో కోల్పోయాను, సో ఆ తర్వాత లేచి చూస్తే మన సిజుకా కనపడలేదు, ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, నీకేమైనా కనపడిందా అనడంతో దానికి ఆజ్మా గారు కూడా, లేదు నాకు సిజుకా ఎక్కడ కనపడలేదు అండ్ నేను ఇప్పుడు వచ్చినది కూడా నీకు ఇది ఇద్దామని అండ్ నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అనడంతో ఆ మాటలు విని మన టాకోపి ఎందుకు వెళ్ళిపోతున్నావు అనడంతో అప్పుడే మనోడు చెప్తామట, ఎప్పుడైతే మనోడు పోలీసు వాళ్ళకి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడో అప్పుడే వీళ్ళ గురించి అయితే రూమర్స్ వచ్చింటాయి కదా, దానివల్ల వాళ్ళ మదర్ అయితే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ విషయం తెలుసుకుంటే వాళ్ళ నాన్న కూడా తన ఇంటికి అయితే వచ్చేసింటారన్నమాట. సో ఇప్పుడు వీళ్ళైతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోబోతున్నారు, ఇంకా నేను కూడా నా ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను, బట్ లాస్ట్ టైం మిమ్మల్ని కలుద్దాం
వద్దామని ఇక్కడికి వచ్చానని చెప్పే లోపలే మన టాకోపి ఏడ్చుకుంటా, లేదు ఆజ్మా నువ్వు వెళ్ళకు, మన ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా ఉన్నాం కదా, ఇప్పుడు నువ్వు ఏడవడాన్ని చూసి నేను తట్టుకోలేకున్నాను, నేను అందరినీ హ్యాపీ చేద్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇదంతా కూడా సిజుక ముఖంలో నవ్వు చూడడం కోసమే చేశాను. తన వల్లే మారిచాన్ చనిపోయింది, ఇప్పుడు నువ్వు పోలీసులో దొరికావు, నేను కూడా ఇంత బాధపడుతున్నాను. బట్ సిజుక మాత్రం ఇదేది పట్టించుకోకుండా తను ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు చెప్పినట్లే నేను నిజంగానే స్టూపిడ్ ఫీల్ అని, నాకు ఏ విషయం కూడా పూర్తిగా తెలియదు. సో నేను బ్యాడ్ గర్ల్ అయిన సిజుకాకి హెల్ప్ చేయడం వల్ల ఇదంతా జరిగింది అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు టాకో పొందిట్టి, నీకేం తెలిసే, నువ్వు కేవలం ఒక ఆక్టోబస్వి, నీకు మనుషుల యొక్క ఫీలింగ్స్ అనేది ఎలా తెలుస్తుంది చెప్పు, కొన్నిసార్లు మనుషులు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు చెడ్డగా ఉంటారు, నీకు తెలిసినో లేదు సిజుకా నా కళ్ళ ముందర ఇంతవరకు హోంవర్క్ చేసినది చూడలేదు, అండ్ తన క్లాస్లో ఎప్పుడు బుల్లీనెస్ని జరుపుకునేది కానీ ఎప్పుడు ఒకరిని తిట్టేది కూడా కాదు. అట్లాంటి మంచి అమ్మాయి కూడా కొన్ని తప్పులు చేసింది, మామూలే. అవును నువ్వు చెప్పిండే కరెక్టే, మన ముగ్గురు కలిసి ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. బట్ నీకు ఒక విషయం చెబుతున్నా, ఒక ఫ్రెండ్కి సాయం చేయలేని ఇంకొక ఫ్రెండ్ గాడు ఉండి వేస్తే వాడు ఎంత స్టూపిడ్ ఫీల్ అవ్వలేడు. అండ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీకు అండ్ సిజుకాకి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, నీ వల్ల ఇప్పుడు నా లైఫ్ బాగుంది అని చెప్తాడు. అండ్ మన సిజుకా ఇచ్చిన కెమెరాను కూడా టాకోపికి రిటర్న్ ఇచ్చేసి, నేను నిన్ను అడక్కోకుండానే తీసుకున్నాను, ఏం పర్లేదు, నేను సిజుకాని కాపాడదాము అండ్ సిజుకాని ఇంప్రెస్ చేయాలని చెప్పి ఇవన్నీ చేశాను. బట్ నేను అది చేయలేకపోయాను, ఇది నా తప్పే. బట్ నేను ఒకటైతే చెప్పగలను, నేనైతే సిజుకాని ఈ కేసులో నుంచి అయితే తప్పగలను. సో నా చేతనైనంత నేను హెల్ప్ చేస్తానని చెప్పి మన ఆజ్మా గారు అంటాడు. సో ఆ మాటలు విన్న టాకోపి కూడా ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అనడంతో, మా అన్నయ్య ఇప్పుడు తన జాబ్ అనేది మానేశాడు, ఇన్ఫాక్ట్ నా కోసం మా అన్నయ్య కాలేజ్ కూడా మానేశాడు, ఇప్పుడు నాతో పాటు మా ఫ్యామిలీని అయితే చూసుకుంటున్నాడు. ఇదంతా జరిగింది నేను చేసిన తప్పు వల్ల అని తెలిసినప్పుడు నాకు ఎంతో బాధ అవుతుంది. బట్ ఇదంతా జరగడం వల్లే కదా ఇప్పుడు మా ఫ్యామిలీ రీయూనిట్ అయింది. సో ఇప్పుడు మా మధ్యలో గొడవలు కూడా లేవని చెప్పి టాకోపి నేను ఇక్కడ నుంచి వెళ్తాను, టైం అయింది. బట్ నీకు ఒక విషయం చెబుతున్నా, నువ్వు కానీ నీ వరల్డ్కి వెళ్తావు కదా, అదే ఆ హ్యాపీ వరల్డ్ అన్నావు కదా, సో ఆ వరల్డ్కి వెళ్ళినప్పుడు టైం అనేది రీసెట్ చేస్తావు కదా, ఒకవేళ నువ్వు నా వేరే వర్షన్ అయిన ఆజ్మా గారిని ఒకవేళ చూస్తే తనకు చెప్పు, తన బ్రదర్తో ఎప్పుడు గొడవ పడద్దని చెప్పు, ఇదే నేను నిన్ను కోరుకుంటున్నాను, బాయ్ టాకోపి అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మన టాకోపి కూడా ఆజ్మాకి అయితే బాయ్ చెప్పేసి ఖచ్చితంగా నేను సిజుకాకి అయితే హెల్ప్ చేస్తానని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి, రోజులు కాస్త నెలలు కూడా గడుస్తాయి, బట్ సిజుకా మాత్రం రాదు. సో అలా కొన్ని నెలలు గడిచేసిన తర్వాత ఫైనలీ మన సిజుకా అయితే నడుచుకుంటా ఎక్కడైతే టాకోపిని ఫస్ట్ టైం మీట్ అయిందో అక్కడికి వచ్చి ఉంటుందన్నమాట. సో తను అక్కడికి వచ్చిన వెంటనే మన టాకోపి తనని చూసి, సిజుకాచా నువ్వు వచ్చేసావా, నేను అనుకున్నాను నువ్వు ఇన్నాళ్ళ తర్వాత అయినా తిరిగి వస్తావు అని చెప్పి నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి తనని అడుగుతుంది. బట్ మన సిజుకా మాత్రం ఒక ట్రాన్స్ లో ఉంటుందన్నమాట. పక్కకి తప్పుకో టాకోపి, నేను ఎన్నో కష్టాలు పడి అక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు నేను అనిమల్ షెల్టర్కి వెళ్ళి నా చాపిని అనేది వెతకాలి, ఒకవేళ అక్కడ నా చాపి కనపడకుంటే అక్కడ పనిచేసే వాళ్ళ కడుపులు కోసేసి వాళ్ళు నా చాపిని తినేసరేమో, నేను నా చాపిని అనేది తెచ్చుకోవాలి అనడంతో ఇప్పటికీ సిజుకా చాన్ చంపేయాలి అని చెప్పి ఒక ట్రాన్స్ లో ఉందన్నట్లు మన టాకోపి, లేదు సిజుకా చాన్ నేను వెళ్ళనివ్వను, నేను ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయదలుచుకోలేదు, నేను అందుకనే నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా, బట్ నువ్వు ఎందుకని ఇలా జనాల్ని హర్ట్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి నేను పక్కనకి వెళ్ళను అంటుంది. బట్ పిచ్చి కోపం తెచ్చుకొని మన సిజుకా తన ముఖం మీద దాన్ని, అయితే నేను ఏం చేయాలి చెప్పు టాకోపి, నేను ఎన్నో కష్టాలు పడి నా తండ్రి దగ్గరికి వెళ్తే వాడెవడో నన్ను అసలు తెలియదు అని చెప్తున్నాడు, సో నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను ఇంట్లోకి రానిచ్చుకోలేదు, ఆ మారిచాన్ నా బుక్స్ కానీ దాపెట్టినప్పుడు నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి అడిగిండే వాళ్ళు లేరు, ఇన్ఫాక్ట్ మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగితే నాతో పాటు రావడానికి నా తల్లి లేదు, తండ్రి కూడా లేదు, నేను నా చాపిని తీసుకుని వెళ్తే అక్కడ ఉండే జనాలందరూ కూడా ఎందుకని నువ్వు కుక్కని తీసుకొచ్చావు, నీకు తల్లిదండ్రులు లేరా, ఎందుకని ఇలా అరుస్తుందని చెప్పి నన్ను తిట్టేవాళ్ళు, నేను వాళ్ళతో ఏమని సమాధానం చెప్పాలి చెప్పు టాకోపి, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు, నేను ఎన్నో తప్పులు చేశాను బట్ ఏది నేను కావాలని చేయలేదు, ఇప్పుడు కూడా నేను నా చాపి కోసమే కదా వెతుకుతూ ఉండేది, ఇప్పుడు చెప్పు నేను ఏం చేయాలో చెప్పు టాకోపి అని చెప్పి తనను కొడుతూ మన సిజుకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే టాకోపి మాత్రం ఏమో తెలియదు సిజుకా, నాకేం చేయాలో తెలియదు అనడంతో అప్పుడే మన సిజుకా కోపం తెచ్చుకొని, అయితే నువ్వు ఒక యూజ్లెస్వి, నేను ఏం చేయాలో కూడా నీకు తెలియదు కానీ నువ్వు ఎందుకని నన్ను ఆపుతున్నావు అని చెప్తే తిడుతూ ఉంటుంది. దానికి టాకోపి కూడా, నన్ను క్షమించు సిజుకా చాన్, నేను ఎప్పుడు నిన్ను హ్యాపీగా ఉంచాలని కోరుకున్నా కానీ నీలో ఉండే ఈ బాధను షేర్ చేసుకోలేదు అనుకోలేదు, అండ్ నువ్వు ఎప్పుడు బాధపడుతున్నా నేను ఎందుకోసం బాధపడుతున్నావు అని చెప్పి అడగలేదు, దయచేసి ఇదంతా నా తప్పే, నన్ను క్షమించు సిజుకా చాన్, నేను ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నన్ను క్షమించు సిజుకా చాన్ అనడంతో దానికి మన సిజుకా చాన్ మాత్రం కోపడి, నోరు మూసుకో టాకోపి, నువ్వు ఎంత వెళ్ళిపోయినా నువ్వు ఎంత అపాలు చేసి చెప్పినా సరే మా నాన్న తిరిగి రాడు, నా చాపి తిరిగి రాదు, నా జీవితం కూడా ఏం మారదు కదా, నా తల్లికి నేనంటే ఇష్టం లేదు, సో నాతో పాటు ఎవరు లేరు, సో ఇది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టాకోపి, నువ్వు చెప్పి అపాలు చేసి నన్ను క్షమించని చెప్పి మన సిజుకా కూడా ఏడుస్తూ ఉంటుంది. సో దాన్ని చూసి మన టాకోపి కూడా బాధపడుకుంటానే తనను హక్ చేసుకుంటుంది. అలా మార్నింగ్ అవడంతో మన సిజుకా అయితే టాకోపిని తీసుకొని కొన్ని వందల కిలోమీటర్లు జస్ట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. తన ఎక్కడికి వెళ్తుందో తనకు కూడా తెలియదు, తన గమ్యం కూడా తెలియదు, జస్ట్ పొద్దున్నే లేచి నడుస్తూ ఉంటుంది. అండ్ తనకు బాగాలేనప్పుడు వచ్చి కూర్చుంటుంది, వాన పడుతున్నప్పుడు ఎక్కడన్నా తల దాచుకుంటుంది, అండ్ ఎంతో అవసరమైతే తప్పనిడిచి వాడద్దు అని చెప్పి మన ఆజ్మా గారు అయితే సిజుకా చాన్ కోసం ఒక కాయిన్ అయితే తన బుక్ లో పేస్ట్ చేసి పెట్టింటాడు. సో దాన్ని తీసి వాడుకొని వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉండే బ్రెడ్ తినేసి ఆ రోజు నైట్ డ్రెస్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్ ముందర అయితే మన సిజుకా చాన్ కూర్చుంటే
పక్కన మన టాకోపి మాత్రం నాకెంతో సంతోషంగా ఉంది సిజుకా చాన్, ఇప్పుడు నువ్వు నేను మాత్రమే ఉన్నాము, నీకు కూడా అలాగే అనిపిస్తుంది అంటుంది. బట్ మన సిజుకా మాత్రం ఏడ్చుకుంటా ఒక ట్రాన్స్ లోనే ఉంటుంది అనమాట. సో అలా ఆ రోజు ఈవినింగ్ అవడంతో మన సిజుకా చాన్ అండ్ టాకోపి ఎప్పుడు కలుసుకునే చోటుకు వస్తారు. అక్కడికి వచ్చిన వెంటనే మన టాకోపి అయితే తన దగ్గర ఉండే కెమెరాని అయితే సిజుకాకి చూపించి, చూసావా సిజుకా, నీకు ఈ కెమెరా అనేది గుర్తుందా, నేను ఆల్రెడీ నీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ కెమెరాలో మనం ఫోటో తీసుకొని మళ్ళీ ఈ కెమెరాలో ఆ ఫోటోని రివర్స్ పెట్టినామనుకో, మనం ఎప్పుడైతే ఆ కెమెరాలో ఫోటో తీసుకుంటామో ఆ టైంకి అయితే మనం పాస్ట్కి వెళ్తాము. సో ఇప్పుడు నేను దీన్ని లాస్ట్ టైం అయితే ఉపయోగించబోతున్నాను అని చెప్పడంతో అది విన్న మన సిజుకా మాత్రం లేదు టాకోపి అలా చేయకని చెప్పి అరుస్తుంది. బట్ ఈ గ్యాప్లోనే మన టాకోపి దాన్ని పెట్టేసి ఆన్ చేయడంతో వెంటనే తనైతే పాస్ట్ లైక్ వెళ్ళబోతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన సిజుకా చాన్ పరిగెత్తుకుంటూ వచ్చి, లేదు టాకోపి నువ్వు అలా చేయకు, నాకు ఉండేది కేవలం నువ్వు ఒక్కదానివి, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నేను ఎవరి కోసం ఉండాలి, దయచేసి నన్ను క్షమించు టాకోపి, నిన్నేమన్నా అంటే దయచేసి నువ్వు నాతో పాటు ఉండు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దానికి మన టాకోపి కూడా ఏడ్చుకుంటే, దయచేసి నన్ను క్షమించు సిజుకా చాన్, నేను ఈ వరల్డ్లోకి వచ్చినప్పుడు నువ్వు తినే బ్రెడ్ అనేది నాకు ఇచ్చావు అండ్ నువ్వు నన్ను ప్రతిరోజు ఎంతో సంతోషంగా చూసుకున్నావు, నీతో గడిపిన ప్రతి ఒక్క నిమిషము సంతోషంగా ఉన్నాను, బట్ నేనైతే నేను సంతోషపెట్టలేకపోయాను, దయచేసి నన్ను క్షమించు సిజుకా చాన్ అనడంతో ఆ మాటలు విన్న మన సిజుకా కూడా, లేదు టాకోపి నేను నవ్వుతున్నా చూడు, దయచేసి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకు టాకోపి, నాకెంతో బాధగా ఉంది, నువ్వు మాత్రమే ఇప్పుడు నాకు తోడుగా ఉన్నావు, నన్ను వదిలేసి వెళ్ళిపోక అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే అది వర్క్ అవడంతో వెంటనే ఆ ఫోటో ఎప్పుడైతే దిగారో ఆ టైంలోకి అయితే మన సిజుకా అయితే టైం ట్రావెల్ అవుతుంది. బట్ ఈసారి మన సిజుకా చాన్ పక్కన అయితే టాకోపి ఉండదన్నమాట. ఇప్పుడే మన సిజుకా చాన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానని చెప్పి షాక్ అవుతుంది. సో ఇక్కడే మనకు ఫస్ట్ ఎపిసోడ్ లో ఏమేమి జరుగుతాయో ప్రతి ఒక్క సీన్ అనేది చూపిస్తారనమాట. బట్ ఎక్సెప్ట్ టాకోపి అయితే మనకు కనపడదు. యాజ్ యూజువల్ మన సిజుకా చాన్ పక్కన తన చాపి అయితే ఉంటుంది. అండ్ మార్నింగ్ తను లేచి తన స్కూల్కి వెళ్తుంది. అండ్ తన స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మారిచాన్ తనని రెగ్యులర్ గానే బుల్లి చేస్తూ ఉంటుంది అనమాట. ఏ పారాసైట్ నువ్వు ఎందుకున్నావు అది ఇది అని చెప్పి తిడుతూ ఉంటుంది. బట్ ఈసారి ట్విస్ట్ ఏంటంటే తను ఇలా తిడుతున్నప్పుడు సడన్ గా తన తల మీద అయితే ఒక ప్లాంట్ అనేది మన టాకోపి మాదిరి కనపడేది కదా. బట్ ఈసారి అది కనపడకపోవడంతో తను ఎందుకో నర్వస్ ఫీల్ అయ్యి ఈ చెత్త దాంతో మనకేం పని లేని ఎట్లా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ ఆజ్మా చాన్ కూడా చూపిస్తారనమాట. తను కూడా తన బ్రదర్ తో డైలీ గొడవలు పడుతూ ఉంటాడు అనమాట PS4 కోసము. సో ఆ మాటలు విన్న తన క్లాస్మేట్స్ కూడా ఏంట్రా మీ ఇంట్లో PS4 ఉందా అని చెప్పి అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటారు. ఇంకా మన ఆజ్మా గారు కూడా సిజుకాకి ఏ విధంగా హెల్ప్ చేద్దామని చెప్పి తన వైపు చూస్తుంటాడు. కానీ తను మాత్రం యాజ్ యూజువల్ తనని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఆజ్మా గారు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సో అలా ఆ రోజు ఈవినింగ్ అయితే అవుతుంది అనమాట. యాజ్ యూజువల్ మన మారిచాన్ వచ్చి సిజుకాని కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటుంది అనమాట. నీ వల్లే మా తల్లిదండ్రులు డైలీ గొడవ పడుతున్నారు, మా నాన్న నాకు వెనక్కి ఇచ్చేసాయి, నీ అట్లాంటి చెత్త మండి ఉండకూడదు, చచ్చిపో అని చెప్పి తిడుతూ ఉంటుంది. సో ఇలా కొట్టి ఈ గ్యాప్ లో అయితే మన సిజుకా బ్యాగ్ అయితే పక్కనకి పడిపోయి వెంటనే తన బుక్ లో అయితే టాకోపి బొమ్మ అనేది కనపడుతుంది అనమాట మన మారిచాన్ కి. సో అది చూసిన మన మారిచాన్ అయితే ఏంటి ఆ చెత్త బొమ్మ, అది నాకు తెలిసినంత వరకు ఒక గార్బేజ్ లాంటిది, అది కంప్లీట్లీ యూజ్లెస్ అని చెప్తుంది. సో అది చూసిన మన సిజుకా చాన్ కూడా నాకు తెలిసినంత వరకు నేను గీసానంటే దానివల్ల ఏదో ఒక యూజే ఉంటుంది మారిచాన్ అనడంతో ఒక్క సెకండ్ వీళ్ళిద్దరూ గొడవ పడ్డం ఆపేసి దాని గురించి అయితే మాట్లాడుకుంటారు. అండ్ వీళ్ళకే తెలియకుండా వీళ్ళిద్దరూ అయితే ఆ టాకోపి బొమ్మను చూసి ఏడుస్తుంటారు అనమాట. అప్పుడే మన మారిచాన్ అయితే సిజుకాని చూసి ఎందుకే నువ్వు ఆ బొమ్మను చూసి ఏడుస్తున్నావు అనడంతో దానికి మన సిజుకా చాన్ కూడా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్తారు. ఒక్క సెకండ్ వీళ్ళిద్దరూ వాళ్ళ మనసులో బాధ వెళ్ళిపోయేంత వరకు ఏడ్చుకుంటుంటారు మన టాకోపిని చూసి. అప్పుడే మన టాకోపి కూడా నాతో మా అమ్మ చెప్పింది నిజమే, ఒక మనిషిలో సంతోషం తేవడానికి వాళ్ళ చుట్టూ ఎవరూ లేకున్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వదిలేసినాయి. ఇన్ఫాక్ట్ మీ అమ్మ నిన్ను ప్రేమగా చూసుకోకపోయినా, మీ నాన్న నీతో తోడుగా లేకపోయినా నేనైతే నీకు గ్యారంటీకి చెప్పగలను, ఫ్యూచర్లో నీకు కూడా మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది. అండ్ మీరు అయితే ఇప్పుడు ఒంటరి వాళ్ళు కాదని చెప్పి మన టాకోపి చెప్తుంది. అప్పుడే వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడే మన టాకోపి వీళ్ళిద్దరిని పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే మన టాకోపి వీళ్ళిద్దరికి బాయ్ బాయ్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని చెప్తుంది. అప్పుడే మన మారిచాన్ కూడా ఏంటి సిజుకా వెనక్కి తిరిగి చూస్తున్నావు, వెళ్దా పదా అనడంతో దానికి మన సిజుకా కూడా పద మారిచాన్ మనం వెళ్ళిపోదామని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సీన్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత షిఫ్ట్ అవుతుంది. ఒక ప్లాజా షాప్ లో అయితే మన సిజుకా అండ్ మారిచాన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్స్ అయితే ఏం చేంజ్ అయ్యి ఉండవు కానీ మన సిజుకాకి అయితే తన చాపి ఉంటుంది అండ్ మన మారిచాన్కి అయితే తన మదర్ ఉంటుంది. అప్పుడే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా అక్కడ ఉండే పెన్ను గురించి అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ ఈ సీన్ తోనే ఈ సీజన్ 1 ఫినాలే అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.